సౌందర్య టాపిక్ అయితే వచ్చే ఉంటుంది, మీరు వినే ఉంటారు. చూసినాను కూడా ఇంటర్వ్యూ. ఇప్పుడు మీరు నన్ను వస్తుందా రాదు రాదంటే నేనైతే ఆ డైలాగ్ చేయలేను. అదొక కామెడీగా అనిపిస్తుంది. ఇంకోటి ఆ స్టూడియోస్లలో ఊగడం ఏంటో, ఆ చైర్లలో ఎవరు పడితే వాళ్ళు కూర్చున్న చైర్లలో ఎట్లా వస్తుందో కూడా నాకు అమ్మాయి మీకు నాటకం వాడుతుందా అంటే పూటకొక వేషాలు వేస్తూ ఉంటారని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సౌందర్య చేసేది దానికి ఇస్తేనా అన్నట్టుగా అంటే నాకు చెప్పిన విధానంలో అన్న ఆ టైంలో నన్ను అమ్మవారు పిలుస్తుంది, ఏడుస్తుంది. ఎందుకు ఇట్లా చదువుతున్న పిచ్చి దాన్ని మానేసి నువ్వే వెళ్ళి నువ్వే దవ్వేసుకున్నావు. ఏడవడము, నన్ను బయటికి తీయమని పిచ్చి పిచ్చిగా చేస్తుండే. ఇంకా 1 గంటకు అలా తిరుగుతూ ఏమనుకుంటారు సమాజం. పొలంలో పోంటి వెళ్తా అంటే ఆ మాట చెప్పుకోవడానికి కూడా ఎవరైనా సరే స్టూడియోలలో సిగాలుగే వాళ్ళను, ఫుట్పాత్ల మీద సిగాలుగే వాళ్ళను హెచ్చడికి అంటే ఎక్కిరించినట్టుగా ఊగిన ప్రతి ఒక్కరి ఇంటి ఇప్పుడు నెలసరి ఉన్నా కూడా ఈ టెంపుల్కి రండి, ఈ టెంపుల్లో మీరు అమ్మవారిని దర్శనం చేసుకోండి, చనిపోయినా కూడా మీరు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం, అది ఎంతవరకు నిజం అసలు? చూశాను. సో ఎవరు వెళ్ళి ఆమెను ఖండించడం లేకపోవడం వల్లనే ఈరోజు ఇంకా జనాలు అంటే నిజంగా కూడా అంటే నాకేమనిపిస్తుంది అంటే నెలసరితోనే వెళ్తున్నారా అని చెప్పేసి మాకు కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా టెంపుల్లోకి వెళ్తున్నారేమో. స్త్రీ జాతిని జాగృతం చేయాలి, పురుష జాతి విరవీగిపోతున్నారు, స్త్రీ జాతికి నెల రాగానే అది ఒక పెద్ద రోగం మాదిరి. కొన్ని విధాలుగా కొంతమంది మేము మాట్లాడిన విధానంలో భూగర్భంలో ఉన్నటువంటి కొన్ని నిధుల కోసమే వీళ్ళు పోరాటం చేస్తున్నారు, ఇంత తెగించుకున్నారు, జనాలను ఇంత మోసం చేస్తున్నారు అని చెప్పేసి, నేను గత జన్మలో మహారాణిని, గత జన్మలో నా భర్త ధనం అది, ఫలానా ఈ దేవాలయం నాది, ఈ ప్రాణం ఇంతవరకు ఇక్కడున్న స్థలం మాది, ఇవన్నీ అలా చెప్తుంటే ఏ నాగదేవత లేదు, ఏ గత జన్మలు లేవు, రేపు ఏమి జరుగుతుందో, ఇంకొక వారం తర్వాత ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఆమె చెప్పినట్టయితే నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సౌందర్య అనే టాపిక్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. సో నేను ఈరోజు పర్టికులర్గా ఈ ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే సౌందర్య నేను కూడా పిలవడం జరిగింది. సో నా ఇంటర్వ్యూలో కూడా నువ్వు అమ్మవారు కాదు ఫేక్, నీకు నిజంగానే అమ్మవారు వస్తుందని క్వశ్చన్ చేయగానే అమ్మాయికి తొందరగానే అక్కడ అమ్మవారు రావడం జరిగింది. అసలు నిజంగానే అమ్మవారు పిలవగానే వస్తుందా, అది ఎంతవరకు నిజమని చెప్పేసి అయితే రాకేష్ అన్న తెలియని వాళ్ళు లేదు. 30 సంవత్సరాల నుండి బోనం ఎత్తుకున్నటువంటి వ్యక్తి అమ్మవారు అసలు ఎంత టైం ఉంటుంది, అసలు అమ్మవారు నిజంగానే వస్తుందా అంటే కళలోకి వచ్చి చెప్పడము ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి వాస్తవాలు మాట్లాడుకోవడం అయితే ఈరోజు నేను రాకేష్ అన్నని ఇక్కడ దాకా పిలవడం జరిగింది. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారన్న? చాలా బాగున్నా. ఎట్లా జరిగాయి బోనాలు మొన్నటి వరకు? బాగున్నాం అన్న. సో అన్న మీరు అంటే మీకు అంత ఫ్రీ టైం లేదని నేను అనుకుంటున్నా, కానీ జనరల్గా మీ వరకైతే ఈ సౌందర్య టాపిక్ అయితే వచ్చే ఉంటుంది, మీరు వినే ఉంటారు. అన్న ఏందంటే ఇప్పుడు మీరు 30 సంవత్సరాలకి వెళ్ళి మీరు చూస్తున్నారు, మీరు తెలియని వ్యక్తులు లేరు, మీరు చేయని పూజ లేదు, మీరు తిరగని టెంపుల్స్ లేవు, మీరు తొక్కని పట్టణాలు లేవు. అంటే ప్రత్యేకంగా ఆ అమ్మాయికి, సౌందర్య అనే అమ్మాయికి 15 సంవత్సరాల నుండే నాకు అమ్మవారు వస్తుంది. ఒకరోజు రాత్రి పౌర్ణమి రోజున నాకు 1 o'clockకి అమ్మవారు రావడం జరిగింది. నేనే పసుపు పెట్టుకున్నా, నేనే బొట్టు పెట్టుకున్నా, హాస్టల్లో వచ్చిందని నా దగ్గర చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే ఆమెకి ఎప్పటి నుండో అమ్మవారు కనిపించి ఇక్కడ నేనున్నా, నన్ను తవ్వి తీయండి అని చెప్పేసి ఆమె అమ్మవారిని తీయడం, అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా వాళ్ళు ఆ తండాలో నిర్మించడం జరిగింది. కానీ తండావాసులు అక్కడ ఉన్నటువంటి జనాలు సౌందర్యకి సపోర్ట్ చేయడం లేదు, నువ్వు ఫేకు అంటే ఎలా అంటే తండా లోపల అన్నారు మీరు ఇప్పటిదాకా. తండా లోపల లేదా దేవాలయం, వాళ్ళ పొలంలో ఉంది. మీరు చూస్తారా టెంపుల్?
అంటే మేము వీడియోస్ చూసాం అంతవరకు. చూస్తారు కదా, పొలంలో ఉంది. ఆ పొలంలో కట్టుకునే దేవాలయం మీద ఉన్న ఈమెకు సొంతం, ఈమెకు హక్కుదారు ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇతరులు ఎన్ని లక్షలు పెట్టినప్పటికీ ఆ టెంపుల్ మీద పెత్తనం ఈ మీద ఉంటుంది అన్నమాట. ఇక్కడ తండా వాళ్ళకి ఏముండే, ఫస్ట్ వాళ్ళకి ఊర్లో కట్టుకోవాలి, ఊరు పొలిమేర దాటుద్ది అనేది వాళ్ళకు క్లారిటీ తెలిసినప్పటికీ కూడా ఈమెకు అమ్మవారు వస్తుంది కదా చెప్పింది అని ఆమె ఏ చెప్తో అది నమ్ముతూ వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఊరు లోపల ఉండనంటలేదు, అక్కడ పొలంలోనే ఉంటుందంట, ఆ గుడిలోనే ఉంటుందంట, అక్కడికి వెళ్ళే ఈ ఊరును బాగు చేస్తుంది, కాపాడుతుంది అని ఈ యొక్క అమ్మాయి చెప్పుకుంటూ రావడం జరిగింది. వాళ్ళనందరూ నొప్పియడం జరిగింది. ఊర్లో వాళ్ళందరినీ పొలిమేర దాటించి అక్కడ ఆ విగ్రహాన్ని కూడా వాళ్ళే పాతి పెట్టిండ్రు అనేది మా నమ్మకం. ఎందుకంటే పురాతన విగ్రహాలు వేరుంటాయి. ఇవాళ భూమిలో దొరికింది అంటే అది నిన్నటి మొన్నటిది ఉండదు, కనీసం 100 ఏళ్ళ కిందది కూడా ఉండదు. ఎప్పుడో రాజుల కాలం అప్పుడే కదా భూమి లోపల నుంచి వచ్చే ధనాలు, ధాన్యాలు, మిగతావన్నీ ఏవైతే వస్తాయో భూగర్భములకి, అవన్నీ ఎప్పుడో తాతలు ముత్తాతలు 100 సంవత్సరాలు 1500 సంవత్సరాల క్రితం ఉంటాయి అవి. కానీ ఇప్పటికి తెల్లంగా ఇప్పుడే ఒక విగ్రహాలు తయారు చేసి మన దగ్గరికి వెళ్ళి తెచ్చి ఒక నెల రోజుల కిందనో ఏమో ఆ భూమి లేచి మట్టిగా కప్పి మళ్ళీ తర్వాత విగ్రహాన్ని ఓ నెల అయినాక ఇట్లా డ్రామా ఆడుతూ తీయడం అనేది తీసిరనేది నా నమ్మకం. ఇంకోటి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ గురువు చెప్పిందని చెప్పేసి నీళ్ళలో గంగలో పెట్టిండు అమ్మవారిని. తనకు తానుగా గంగని పుట్టించుకొని గంగ పలకం పెట్టెళ్ళమ్మ ఎక్కడుంది అంటే బావిలో ఉంటుంది, గంగలో ఉంది అనేది మనకు తెలుసు. అలా కొంతమంది దేవతలు ఏరికోరి గంగను వాళ్ళే పుట్టించుకుంటారు. తనకు తానుగా గంగలో ఉంది వేరు, నీకు నువ్వుగా గంగలో పడేయడం వేరు. ఇది చాలా పెద్దది. ఇప్పటివరకు ఎవరు చెప్పలే ఈ విషయం. వాళ్ళుగా ఎవరు చెప్పారో ఏమో మా గురువుగారు చెప్పారు ఇలా ఉండడం అంటే రేపటి దినం ఎంత పెద్ద గుడి కట్టినా గంగలోనే ఉంటుంది అమ్మవారు. తీయవా, ప్రతిష్ట చెయ్యవా? మరి ఎందుకు అలా నువ్వు గంగలో పెట్టినావు అంటే భూగర్భంలోకి వెళ్ళినందుక. భూగర్భంలోకి వెళ్ళినామే కూడా పంచామృత స్నానములు చేపించి, పూజ పునస్కారములు చేపించి, ఒక యాగశాల యజ్ఞగుండాన్ని సృష్టించి 5 మంది బ్రాహ్మణులతో నువ్వు యజ్ఞం చేస్తే ఇక నీకు తిరుగు ఉండకపోతుండే. తండావాసులు కూడా మంచిగా అవుతుండే. ఇలా తండా వాళ్ళు కూడా అందరూ తప్పు ఏం చేసిండ్రు, ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్ద ముసలి వాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. మీ అందరికీ తెలుసు పొలిమేర దాటొద్దు అని. ఊరు గ్రామ దేవతను, ఊరు అమ్మవారుగానో మీరు దాటించిరి వాళ్ళ ఎల్లమ్మ తల్లిని. అందుకే ఇలా ఊరే పాలన బద్లాం కిందికి అయిపోయింది. పలానా తండలో అమ్మాయి అని తండాని ఆ ఊరు ఆడబిడ్డను అందరూ కూడా ఇలా లక్షల కోట్ల జనం చూస్తుండ్రు. మీరందరూ కూడా పొలిమేర దాటినందుకు మీ ఇజ్జత్ పోయినట్టు అయిపోయింది. తర్వాత మీరందరూ కూడా దీన్ని స్టాప్ చేసేది ఇసిపెట్టి దానికి తానా అంటే తందానా అని ఇంటికి 20,000 రూపాయలు వేసుకొని ఇంటికి ఒక యాట కోసి బోనాలు చేసి ఇవాళ అంతవరకు ఆమెను ముందుకు తెచ్చింది కూడా మీరు. ఇవాళ మళ్ళా ఆమెను ఎంత వెనుకకు దోసేసిర్రు కూడా దాంట్లో హస్తం కూడా మీది ఉంది. ఇవాళ మీరు ఆమెను తిడుతుండ్రు, ఆమె మిమ్మల్ని తిడుతుంది. మీరంతా ఒక నటనగా ముందుకు నడిచింది అనేది నా ఒపీనియన్. అన్న ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో అంటే అమ్మాయి చాలా చిన్న ఏజ్ నుండి అంతకంటే చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చిన్నపిల్లలకు కూడా అమ్మవారు రావడము, సో మల్లన్న స్వామి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక గురువు ఉండి నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు. అంటే ఈ అమ్మాయి అవన్నీ తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇంతమంది మధ్యలో చులకన అయిందని చెప్పొచ్చా? గురువు ఉందని చెప్తుంది కదా ఆమె, ఒక గురువు ఉంది, ఆమె కూడా ఒక శివశక్తి, ఆమె కూడా చాలా మందికి పీట కూర్చుంటది, చాలా మందికి చెప్తుంది అని చెప్పి ఇంత జరుగుతూ ఉన్న ఇంతమంది జనాలు ఆమె వీడియోని చూసి కామెంట్ చేయడము, తర్వాత దాని మీద రీల్స్ చేయడము, అంటే దేవుణ్ణి ఒక రకంగా కించపరిచే విధంగానే చేస్తున్నారు కొన్ని వీడియోస్ తీసుకుంటే. సో అట్లా చేసినా కూడా వాళ్ళ గురువు అనే వ్యక్తి ఇంతవరకు ముందుకొచ్చి నేను సౌందర్య గురువుని, సో నేను ఇలా చెప్పానని అంటే వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఇప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది, వీళ్ళు బిజినెస్ కోసమే చేస్తున్నారా, దేవుణ్ణి నాటకంగా చూపెడుతున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారన్న దాని గురించి మీరేం చెప్తారు? కొందరు సంపాదించుకునే దాంట్లో కొన్ని ఎన్నుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళు సంపాదించుకునే దాంట్లో ఈ కథనాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు. ఇదంతా ఒక డ్రామా. ఇది సత్యమైనుంటే, సత్యంగాని నిజంగా అమ్మవారు వెలిసినుంటే ఆమె దేశాల ఖండాలు మారుమోగించేది పేరుని. తనను కానీ
అలాగే అమ్మవారు కూడా పేరు పొందేది, పలానా ఊర్లో పలానా ఇల్లమ్మ తల్లి అని. అలాంటిది అదంతా నటించే వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి నటన ఎన్నో రోజులు ఆట సాగది. కాబట్టి ఇలా ప్రజలోకంలో పడిపోయిందన్నమాట. ఇవాళ సత్యం సత్యం అన్న నోర్లన్నీ ఇది అసత్యం అని ప్రజలోకమే దాన్ని గుర్తించింది. ఇవాళ అందరూ కూడా ఫేక్ 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 అని కూడా అందరు యూట్యూబ్లలో వేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి అమ్మవారిని అడ్డు పెట్టుకొని ఇలా పెద్దగా అవుదామని చూసిర్రు. అలాగే అమ్మవారి గుడి పెద్దగా అవుతుంది, పేరు మారు మోగుతుంది, దాని దగ్గర డబ్బు వస్తుంది. మేము 30 ఏండ్లు కష్టపడితే కానీ ఫీల్డ్కి రాలే, 30 ఏండ్లు కష్టపడితే ఈ పేరు రాలే. వాళ్ళు దాదాపు కొన్ని నెలలలోనే మనకు అందరికంటే మించిన పేరు. ఆ ఊరు చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా ఒక 20 గ్రామాలలో ఎక్కడ లేని పేరు నాకు వచ్చేయాలనే దాంట్లో కూడా ఆ పిచ్చితనం చూపించిండ్రు. అంటే నిజంగా అన్న మీరు చూసిన విధానంలో, అంటే వీడియోస్ అనేది కాకుండా, అంటే మీకు కొంచెం ఆలోచన విధానంలో మీరు ఇన్ని సంవత్సరాల నుండి బోనం ఎత్తుకున్న దాంట్లో ఆ అమ్మాయి మీకు నాటకం వాడుతుందా? అంటే పూటకొక వేషాలు వేస్తూ ఉంటారని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సౌందర్య చేసేది దానికి ఇస్తేనా అన్నట్టుగా నా అనుభవం చాలా పెద్దదేనమ్మా. 30 సంవత్సరాల అనుభవం కదా. ఎవరు ఎట్లు ఊగుతున్నారు ఏందనేది మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి, మనం కూడా చిన్నప్పుడు 7 ఏళ్ళ పిల్లగానప్పటి నుంచి మనం ఉన్నాం కాబట్టి మనకు అనుభవము. నాకు ఈ స్టూడియోలలో వాళ్ళు సిగాలు ఊగినప్పుడే నాకు తెలుసు వాళ్ళు ఫేక్ అని. కానీ ఎవరిని కూడా మనం అంత సులువుగా ఫేక్ అనలేంగా. వాళ్ళకంటూ కూడా ఇంట్లో కులదేవత ఉంటుంది, ఏదో ఒక దేవత ఒంటి మీదకి ఆవాహనం అవుతుంది కదా. అదే అంటున్నా నేను, ఇప్పటి వరకు చేసిన ఫేక్ చాతలు చాలు. ఏ కొద్ది గొప్ప అమ్మవారు ఉంటే ఇక మీద నన్న మంచి పూజ పునస్కారం చేసుకొని మంచిగా అమ్మవారి శ్రద్ధా భక్తులతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకొకటి అన్న, అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే సౌందర్య నిజమే అయితే, సో నెక్స్ట్ టైంలో మనము ఆ అమ్మాయిని మీ దగ్గర కూర్చున్నప్పుడు, అంటే మీరు అమ్మాయికి నిజంగా దేవుని రప్పించేటి ఏమన్నా ఉంటాయంటే, ఏదైనా మీరు మంత్రం ఇవ్వడమైనా కూడా, సో లేకపోతే మీరు ఆమె ముందు కూర్చోబెట్టగానే చెప్పగలుగుతారా? నిజంగా వచ్చే వాళ్ళకు ఏదో చేసి రప్పిన అవసరం లేదమ్మా. వాళ్ళకు నిజంగా వచ్చే వాళ్ళకు నిజంగా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు రావాల్సింది. మనం దేవుని జాగలో కొమరెల్లికి వస్తుంది అనుకో సౌందర్య, రావాల్సింది. అక్కడ మల్లన్న జాతర అవుతుంది, అగ్నిగుండాలు దొక్కాలి, సదరపటం దొక్కాలి, అన్నిట్లలో ఆమె పాల్గొంటుంటే అందరూ నమ్మకుండా ఎట్లుంటారు? అంటే నాకు ఇప్పటి వరకు ఆమె దేవత వస్తుంది, నా పక్క కూర్చొని మాట్లాడుతుంది, నా సరిత తింటుంది, నా సరిత నేను వండుకుంటుంది, నాతో మాట్లాడుతుంది అంటుంది. కానీ నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క పని చేసింది సౌందర్య? బోనం ఎత్తిందా? చేతులు ఇసిపెట్టి ఆడిందా? కొమరవెల్లి అగ్నిగుండం తొక్కిందా? చెరువుగట్టు అగ్నిగుండం తొక్కిందా? కొన్ని 100 పటాలు తొక్కిందా? తన ఇంట్లో పండుగ కూడా ఇంకా క్లారిటీగా పబ్లిక్లో చూపించలే, కానీ దేవుని లగ్గం చేసింది అనుకుంటే. ఎందుకంటే గద్దె ఉంది, గద్దె మీద ఎల్లమ్మ తల్లి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి చేసింది కదా. ఆమెకు వచ్చే అమ్మవారిని అలాగే నిలకడగా పెట్టుకొని అలాగే నిదాన ప్రధానంగా మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుండే. అంటే నేను అమ్మాయితో మాట్లాడిన విధానంలో అన్న ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ ఆమెకు చాలా సపోర్ట్గా ఉన్నారు. మాకు అంటే ఎల్లమ్మ తల్లి మాకు తెలియదు, బట్ మా అమ్మాయి మీది ఒంటి మీదికి రావడం వల్లనే మేము పూజించడం జరుగుతుంది. సో మా పొలంలోనే ఖచ్చితంగా గుడి పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి సో పెద్దవాళ్ళైనా కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, సంథింగ్ కార్పొరేటర్, మాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు. సో మేము ఎంత ప్రయత్నించినా కుదరడాక ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి, నేను మీడియా సపోర్ట్తో పాటు జనాల సపోర్ట్ తీసుకుంటున్న ఆ అమ్మాయి మాట్లాడడం జరిగింది. సో కొంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా, అంటే ఈ అమ్మాయి సపోర్ట్ చేయడం వల్ల పైకి ఎదుగుతుంది, లేకపోతే టెంపుల్ వల్ల, ఈ ట్రస్ట్ వల్ల వాళ్ళు ఒకవేళ అంటే రీచ్ కావచ్చు, అంటే చిన్న పూర్ ఫ్యామిలీ నుండి వీళ్ళు పెద్దగా అవుతారని చెప్పేసి ఒకప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఊరు వాళ్ళే సో వీళ్ళు ఏదో అయిపోతారని ఒక భ్రమలో ఉండి వీళ్ళు సపోర్ట్ చేయలేకపోతున్నారా? దీన్ని మనం ఎట్లా అనుకోవాలంటమ్మా, ఊరోళ్ళు సపోర్ట్ చెయ్యండి. ఇప్పుడు ఒక దేవాలయం నువ్వు కట్టుకుంటావు, అందరు ఏమనుకుంటారు, ఆమె గుడి కట్టుకుంటే మేము ఎందుకు చేస్తాం, మా ఇంట్లో ఖర్చులు పెట్టుకొని బోనాలు గిట్లా మేము ₹1 ఖర్చు ఉంటే, మాకు భక్తి ఉంటే పలానా ఆమె గుడి కట్టుకున్నా కూడా కొబ్బరికాయ కొట్టొస్తామంటారు. కానీ ఒక ఊరే పలానా ఆమె మాటలు నమ్మి ఊరే బోనాలు చేసిందంటే సపోర్ట్ చెయ్యండి. ఎట్లా చేస్తారు అవన్నీ? ఇంటికో యాట ఎట్లా కోసిరు, ఇంటికో బోనం ఎట్లా చేసిరు, బంధుమిత్రులను ఎందుకు రప్పించుకున్నారు? ఆమె సత్యము పలానా ఆమెకు పాప ఒక చిన్న పాపకు వస్తుంది, పలానా సత్యం గల దేవుడు, ఆమె ఎల్లమ్మ కూగుతుంది, ఎల్లమ్మ గుడి కడుతుంది రండి అని వాళ్ళు ప్రకటించుకుంటేనే కదా ఊరంతా జాతర చేసుకున్నారు. ఎక్కడ వాళ్ళు వెనకడుగు వేస్తున్నారంటే వీళ్ళు లేనివి ఉన్నాయి, తింటే తిన్నాని చెప్పాల.
తినకుంటే తినలేదని చెప్పాలి. తినలేదంటే పెట్టిన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి ఇక్కడ కొన్ని దొంగ మాటల వల్ల వాళ్ళ కోపం వచ్చింది. తర్వాత ఇంకో సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? పొలిమేర అమ్మవారిని దాటించినము, అమ్మవారిని పొలిమేర దాటించినాము. ఆమె మాటలు నమ్మి మనం పొలిమేర దాటించుకొని మన తాండావాసులను 5 మందిని మనం వయస్సులను బలి పెట్టుకున్నాము అని ఇక్కడ జనుకుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, గడగడ వణికిపోతున్నారు. ఇవాళ 5 మంది పోయి రేపు ఇంకెంతమంది పోతారు? ఎందుకంటే అమ్మవారే పొలిమేర దాటింది అంటే ఆ ఊరు ఆడిబిడ్డ పొలిమేర దాటినట్టు లెక్క. ఇంకోటి ఏమంటుంది సౌందర్య, నేను 1 గంటకు రోడ్డు మీద వెళ్తా, పొలంలో పొంటి వెళ్తా అంటే ఆ మాట చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలా. నువ్వు చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నావు. అంటే నాకు చెప్పిన విధానంలో అన్న ఆ టైంలో నన్ను అమ్మవారు పిలుస్తుంది, ఏడుస్తుంది, నన్ను తీయడం లేదు. 1 గంటకు అలా తిరుగుతే ఏమనుకుంటారు సమాజం? అమ్మవారే అలా తిప్పుతుంది రోడ్డు మీద అనుకుంటారు. అట్లా అనుకోరు. నాకు ఆమె చెప్పిన విధానంలో నిజంగా అమ్మవారు తీసుకెళ్ళిందా లేకపోతే అమ్మాయికి ఏమైనా దయ్యం బట్టి పోయిందా అనేది నాకు ఇంకా చాలా క్వశ్చన్ మార్క్ గానే ఉందన్న. ఏమో దయ్యమే పట్టిందేమో. దేవత అని ఎవరన్నా అంటున్నారా? ఇప్పుడు కొత్తలో ఆమె యూట్యూబ్లోకి అడుగు పెట్టినప్పుడు కొత్తగా అందరు నమ్మిండ్రు. అందరు నమ్మించే ప్రయత్నం చాలా గట్టిగానే చేసిర్రు. కానీ ఈ కొద్ది కాలంలోనే ఆమె చేసేటివన్నీ బండారాలు బయటపడి ఆమె ఫేక్ దేవత అయిపోయింది. అన్న ఇప్పుడు మీరు 30 సంవత్సరాల నుండి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అదే సోఫాలో కూర్చున్నారు, ఆ అమ్మాయి కూడా అదే సోఫాలోనే కూర్చొని నీకు దేవుడు రాదు 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 అని నేను అడిగిన వెంటనే నాకు వచ్చు అని చెప్పేసి ఆమెకు ఆటోమేటిక్గా దేవుడు వచ్చేసింది. ఇప్పుడు మీరు రప్పించుకోగలుగుతారా? అంత శక్తి మీకుందా? అంత శక్తియా? అలా రప్పించుకోవడానికి శక్తి కావాలా ఊగెడుతందుకు? కానీ నేనేమంటున్నాను అప్పటి నుంచి, ఇందులో ఒక రౌడీ షీటర్, ఒక రేపు చేసినటువంటి ఒక వ్యక్తి, దొంగతనాలు లంగతనాలు చేసేటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది రాజకీయ నేతలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. మనమంతా మానవులం. కానీ ఆ జగన్మాతని రావాలి అంటే ఆ ప్రదేశము, ఆమె స్థలము, కూర్చున్న పీట కూడా పవిత్రమై ఉండాల. అర్థమైందా? కాబట్టి మీరు ఇప్పుడు రెచ్చగొట్టినట్టుగా అన్నట్టుగా అనిపించింది నాకు. ఆమె కింద నన్ను తక్కువ చేసి రప్పించుకోగలవా? నీకు అంత సత్తా ఉందా? ఆమెకు మించిన ఆమెకు ఎంతో శక్తి ఉంది, ఆమెంత శక్తి నీ దగ్గర ఉందా లేదా అన్నట్టుగా అన్నప్పటికీ నన్ను రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను. నువ్వు వస్తుందా నీకు రాదా నువ్వు 100 సార్లు కాదు 1000 సార్లు రాదన్నా నేను రాదుతీ అని కూర్చుంటే ఇట్లనే. కానీ నీవు రాదని అవతలు ఉన్న వాళ్ళు, యాంకర్ వాళ్ళు, మీ అటువంటి వాళ్ళు అనడం, ఇవి వస్తుంది అని ఊగడం, అది నాకైతే అస్సలు నచ్చలేదు ఆ విషయం. అంటే నిజంగా అమ్మవారు ఒంటి మీదికి అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే రావడం అనేది వాస్తవమేనా? లేకపోతే కొన్ని అంటే మన ఇంట్లో పూజ గది ఉన్న దగ్గరైనా కావచ్చు. ఇంకో మాట చెప్తున్నా, ఎక్కడ పడితే అక్కడ అంటున్నావు. పెళ్లిలో కూడా చాలా ధూమ్ధామ్గా బ్యాండ్ కొడతారు. పుస్తకాలు కట్టేటప్పుడు కూడా డిల్లం బిల్లం జర గట్టి కొట్టండి భజంత్రి అంటారు పంతులు గారు, చాలా గట్టిగా కొడతారు. అప్పుడు ఆ టైంలో మనకు బుగులుగా ఆబరవుతుంది. ఎక్కడైనా పెళ్లిలో ఒక 300-400 మంది వస్తారు. అందులో మినిమం మగవాళ్ళని ఆడవాళ్ళని కలిపిన దేవుడు వచ్చే వాళ్ళని కనీసం ఒక 100 మందిని తీసుకో. ఎవరన్నా పెళ్లిలలో షిగాలూగిన వాళ్ళని చూసినావా? చావు దగ్గర కూడా బ్యాండ్ బాగానే మోగిస్తారు. అక్కడ అది కూడా శబ్దమే కదా, అది కూడా బ్యాండే కదా. అప్పుడు కూడా మనకు బుగులు కాబరి రావాలి కదా. ఎక్కడైనా సావులలో షిగాలను చూసినావా? ఎక్కడైనా బరాతులో షిగాలను చూసినావా? అయ్యప్ప పడి వెలిగించేటప్పుడు దేవుళ్ళని చూసి ఉండొచ్చు. ఒక రకంగా వచ్చేస్తారు దేవతలు. ఒక అయ్యప్ప స్వామి పడి పూజ కదా, ఆంజనేయ స్వామి, శివునికి కూడా పడి పూజ ఉంది, అక్కడ కూడా దేవుళ్ళని చూసి ఉండొచ్చు. కథపీఠ ముందలు కూడా దేవుడు వచ్చింది ఉంటుంది. ఎందుకంటే కథ సత్యనారాయణ స్వామి అన్ననో తమ్ముడో కదా ఎల్లమ్మకి అలా వస్తుంది. శ్రీరామనవమి నాడు కూడా కళ్యాణములో కూడా వస్తే విచిత్రం ఏమి లేదు. దేవత శ్రీరామచంద్రుడు ఒక తోడబుట్టిన తోడు కాబట్టి వస్తుంది. ఒక వినాయకుని పూజలు కూడా రావచ్చు, ఒక నవరాత్రులలో కూడా రావచ్చు. కానీ అలాంటి సందర్భాలలో రావడము చేయడము చూసిండొచ్చు, వినిండొచ్చు. కానీ ఈ స్టూడియోలలో ఊగడం ఏంటో నాకు అర్థం కాలే. అయితే సౌందర్యం చాలా గట్టిగా పట్టుకొని అడుగుతుర్రు. అంతకంటే ముందు ఇంకొక ఆమె కూడా చేసింది, కానీ ఆమెను ఎందుకు వైరల్ చేయలేరు అనేది నాకు ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. మరి ఎందుకు ధైర్యం సరిపోలేదు? మరి సౌందర్యం ఏమైనా బీదదని చెప్పి మెనకి ఇట్లా పట్టర్రా? అంతకుముందు ఉన్నామే జర్ర కొద్ది క్యాష్ ఉంది ఆమె దగ్గర, జర్ర పలుకుబడి ఉంది కొద్దిగా, అందుకే ఆమెను బయటికి తీసుకురాలేరా అనేది నాకు అనిపించింది. కానీ ఎవ్వరు చేసినా ఇక మీద
వాళ్ళు ఎంత దండి కోటీశ్వరులైనా, వాళ్ళు ఎంత ధనధాన్యములు ఉన్నా సరే, ఎవరైనా సరే స్టూడియోలలో సిగాలు ఊగే వాళ్ళను, ఫుట్పాట్ల మీద సిగాలు ఊగే వాళ్ళను హెచ్చడికి అంటే ఎక్కిరించినట్టుగా ఊగిన ప్రతి ఒక్కరి ఇంటి మీదకి దాడికి పోవాలి. ఆ 100 మందిమో ఎవరేమో మనం పోయి అక్కడ నిలబడి వాళ్ళని ఖండించి, ఆ ఊరు ప్రాంతం వాసులు, ఆ బస్తీవాసులు, ఆ ఇంట్లో వాళ్ళని అందరినీ పిలిపించి మాట్లాడేది ఆడికి ఖండించకపోతే ఇవాళ ఈ స్టూడియోలలో సిగాల మీద ఇంత వైరల్ అవుతుంది. మాట్లాడుతున్న మిత్రులు మాట్లాడుతున్నారు, కొంతమంది కుల పెద్దవాళ్ళు కూడా పోయి అక్కడ బొట్టు బంద్ చేసిండ్రు ఆమెకి. అంటే ఏ పండుగలకు రావద్దు, ఏ పబ్బంలకు రావద్దు, రేపు సౌందర్య దేవుని లగ్గం చేసుకున్న ఆమెకి ఎంత సత్యము, ఒకవేళ ఇప్పుడు లేదు తర్వాత ఎంత సత్యం వచ్చి ఆమె ఏదన్నా పెద్ద పండుగ చేసుకున్నా కూడా ఆమె ఇంటికి ఎవరు పోవద్దు, ఆమె ఇంటికి ఎవరు రావద్దు, ఆమె ఎవరి ఇంట్లోకి ఆమె అంటే వెలేసినట్టేనా ఇంకా అమ్మాయిని ఒక ఊర్లో నుంచి ఊరు బహిష్కరణ చేస్తారు కదా, అలా కులం బహిష్కరణ జరిగింది, ఈరోజు జరిగింది. ఎవరు చేస్తారంటే అడిగేది ఉండే సౌందర్యని, ఇలా ఫోన్ చేసి అడిగేది ఉండే, ఏంటి నీకు బొట్టు బంద్ చేసిరంట, బండారు కులస్తులు శివగనాథులు అని అడిగితే ఏం చెప్తుందో ఆ మాటకి. సో ఇంకొకటి అన్న, ఇప్పుడు ఈ సౌందర్య విషయం అయితే మీరు అంటే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నారు కాబట్టి మీరు చాలా క్లియర్గా ఇస్తారని చెప్పేసి అయితే మేము పిలవడం జరిగింది. అంటే ఒకవేళ నిజంగానే మీకు అమ్మవారు వచ్చినా కూడా ఒంటి మీద ఎంతసేపు ఉంటుంది, నిజంగానే మీకు గుర్తుంటుందా వాళ్ళకి చెప్పేటువంటి తర్వాత మీది అంటే అమ్మవారు మీ ఒంటి మీదకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి నేను ఇది చెప్పా అని చెప్పేసి మీకు ఏమన్నా గుర్తొస్తుందా, లేకపోతే మళ్ళీ మేము చెప్పిన తర్వాతనే మీరు చెప్పగలుగుతారా? ఎవరైనా అమ్మ చెప్పిన మాటలన్నీ ఇన్న వల్ల తిరిగి మాకు వాళ్ళు మళ్ళా ప్రత్యేకంగా మొత్తం చెప్తారు, A to Z వరకు ఏమేమి అడుక్కున్నాము, ఏమేమి అమ్మ చెప్పింది పరిష్కారము అని. మాకైతే అన్ని విషయాలు గుర్తుకుండవు. ఎవరైతే అమాయకులుగా ఉండి, ఎవరైతే ఇందులో హుషారు లేని వాళ్ళు ఉండి, వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటుంటారు కదా, వాళ్ళకు ఒక జీవితానికి అర్థం పరమార్థం ఈయనకే 2 ముచ్చట్లు వాళ్ళకి గుర్తుకుంటాయి. తర్వాత వాళ్ళు చెప్పుతుండగా మధ్యలో మాకు ఇది గుర్తొచ్చిందమ్మా, ఇగో ఇది ఇట్లా చెప్పింది అమ్మ అని మేమే తిరిగి వాళ్ళకి చెప్తాం. కానీ అట్లా తప్ప అందరి విషయాలు మనకేం గుర్తుకు రావు. ఇంకో విషయం ఏంటంటే, ఈ కొద్ది కాలంలో ఊగుతున్న వాళ్ళందరినీ సత్యంగల సిగాలని నమ్ముతున్నారు. వాళ్ళు ఊగంగానే సిగమైపోదు, వాళ్ళ ఒంటి మీదకి ఏదో శక్తి రాగానే వాళ్ళు ఏమో సత్యంగల్లో అయిపోరు. ఈ పూర్వకాలంలో నాకు పెట్టిన 30 సంవత్సరాల కింద పెట్టిన పరీక్ష కానీ మిగతా పాత కాలం వాళ్ళకు కూడా పరీక్ష అగ్నిగుండాల మీద నడవాలి, చేతిలో నిప్పులు పట్టుకోవాలి, నాలుక మీద కూడా నిప్పు ఉంటుంది కదా, ఆ నిప్పును పెట్టేవాళ్ళు నాలుక మీద. అవన్నీ పరీక్షలు చేసేవాళ్ళు, అప్పుడే నిర్ధారణ చేసేవాళ్ళు వీళ్ళు సత్యంగల్ల వాళ్ళు, సత్యంగల్ల సిగమ్ము అని. ఇప్పుడు అవన్నీ చేయకపోయేసరికి కూడా ఎట్లా పడితే అట్లా పుట్లు పుట్టుకొస్తున్నారు. 2-3 ఏళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకు ఏం ఊహ తెలియని పిల్లలు, వాళ్ళకి ఏంటో పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు, పెళ్ళి ఏంది, పేరెంటం ఏంది, మంచి ఏంది చెడ్డేంది, గలీజ్ ఏంది మంచి ఏంది ఏది తెలియని పిల్లలకు కూడా విద్యా బుద్ధి జ్ఞానం మీద తీసుకపోకుండా గింత ఏదో వాళ్ళు చేస్తే దాన్ని ఇంత పొడుగుతా ఇంటి కుటుంబ సభ్యులే వాళ్ళకి బండారు పెట్టేసి గవ్వలేసి ఇరుగోలేసి పెద్ద శివశక్తుల్ని చేయాలనుకుంటున్నారేమో. సో ఇంకొకటి అన్న, మీరు గవ్వలని చెప్పారు కాబట్టి, సో ఇప్పుడు మనం బోనము ఎత్తుకున్న వాళ్ళు, దేవుడు వచ్చిన వాళ్ళు మాత్రమే సో గవ్వలు ధరిస్తారని చెప్తూ ఉంటారు. సో అంత ముందుకు మనకు బోనాలు ఉన్నప్పుడు అంటే క్లియర్గా నేను పేరుతో సహా చెప్తున్నా, సో మంగ్లీకి దేవుడు వస్తుందా దేవుడు రానేది పక్కన పెట్టేస్తే మనం చూడలేదు, సో వీడియోస్ కూడా ఎక్కడ కనిపించలేదు. ఆ అమ్మాయి ఆ గవ్వలు వేసుకోవడం వల్ల కూడా చాలా ఇష్యూ చేయడం జరిగింది. ఎంతవరకు ఆ గవ్వలు వేసుకోవడం అనేది కరెక్ట్ అమ్మా? ఇప్పుడు ఒక డాక్టర్ వృత్తి డాక్టరే, ఆయన మెడలో వేసే స్టెథోస్కోప్ మనం వేసుకోవడానికి వీలుండదు. తర్వాత ఎవరి వృత్తి వాళ్ళది అన్నట్టుగా ఇది మాకే సొంతం అనేది మనం పెట్టుకున్నాం. మరి మాకే సొంతం. ఇప్పుడు ఆమె సింగరు, ఆమెకు వచ్చేమో 4 పాట ఆర్డర్లు మేము తీసుకుంటూ ఊకుంటుందా? తన పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. పాలన్న ఈ సినిమాలో నువ్వే పాడాలి అని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది, నేను పాడతా అని. అలాంటిది ఖండించి దాన్ని మనం ఏదో ఆమె మీద ఏదో మాటలు చెప్పి ఆమె పాడాల్సిన ఛాన్స్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఊకుంటుందా అన్న? అంటే మొన్నటి వరకు మనకు హైదరాబాద్లో జరిగినటువంటి బోనాల్లో చూసుకుంటే సింగర్ మంగ్లీ గవ్వలు వేసుకోవడం జరిగింది. సో ప్రత్యేకంగా ఆ గవ్వలు అమ్మవారు వచ్చేవాళ్ళు మాత్రమే ఆ గవ్వలు వేసుకోవడము జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలుసు. అంటే ఆమె వేసుకోవడంనే ప్రత్యేకంగా అందరూ సో గొడవ వివాదానికి తీశారు. సో ఎందుకు వేసుకుంది, ఆమెకి నిజంగానే అమ్మవారు వస్తుందా, లేకపోతే ఆమె ఆ పాటలో వేసుకొని ఇక్కడికి వచ్చి ఎగతాళి చేస్తుంది అన్నట్టుగా చాలామంది మాట్లాడడం జరిగింది. అసలు ఎంతవరకు నిజం? అంటే నార్మల్ పర్సన్స్ ఆ గవ్వలు వేసుకోవద్దా, వేసుకోవాలా?
ఎప్పుడైనా నార్మల్ పర్సన్స్ గవ్వలు వేసుకొని గుడికి రాగా అదొక డెకరేషన్ లాగా చేసుకొని చూసినా ఎప్పుడైనా? లేదు. ఎన్నో సొమ్ములు వేసుకుంటారు లేడీస్, కానీ ఏదో గవ్వల దండ సన్నదో దొడ్డుదో వేసుకొని రావచ్చు కదా. ఎందుకంటే అది వేసుకోరు, అమ్మో దేవుడు వచ్చిన వాళ్ళు వేసుకుంటారు, మేము వేసుకోవద్దనేది ఒక భయం అనేది ఉంది పబ్లిక్లో మాత్రం. కాబట్టి ఏంటంటే అది వేసుకునే అర్హత మాకుంటుంది. ఏంటంటే అది వేసుకొని మేము ఏందో సినిమాకో షికారుకు కాదుగా పోయేది. ఒక బోనం ఎత్తుకున్నప్పుడు, ఒక పటాలు దొక్కే ముందు, ఒక అమ్మవారి కళ్యాణంలో, ఒక జాతరలో మేము వేసుకుంటాం. కానీ నార్మల్ పీపుల్స్కి అర్హత ఏమిది? ఇప్పుడు నువ్వు సినిమాలు షికార్లలో పోయేటోళ్ళు, మీరు మాలాగా మీరు ఎక్కువ పుణ్యక్షేత్రాలు తిరిగే వాళ్ళు కాదు. ఇంకోటి దేవుడు వచ్చే వాళ్ళు కూడా కాదు. ఎక్కడ కూడా మంగళికి దేవుడు వచ్చిన విధంగా మనం ఎక్కడ కూడా చూడలే. ఒకవేళ అమ్మవారు వచ్చినట్టుగా పూనకం ఎక్కడన్నా చూసి ఉంటే మాత్రం ఎవరు దాన్ని విమర్శన చేయకపోదురు. లక్ష్మీ గవ్వలు కదా, గవ్వ అంటేనే లక్ష్మి. ఈ గవ్వలు ఎక్కడ పుట్టినాయంటే సముద్రంలో. సముద్రము ఎవరి తండ్రి? లక్ష్మీదేవి తండ్రి. మరి సముద్రం అడుగులో ఉన్న ఆస్తి అంతా ఎవరు? లక్ష్మీదేవి. ముత్యాలు లక్ష్మి అంటున్నాం, వైఢూర్యాలు లక్ష్మి అంటున్నాం, రత్న వైఢూర్యాలని లక్ష్మితో మనం సమానంగా పోల్స్తున్నప్పుడు దాన్ని వేసుకునే అర్హత నిండుగా ఎప్పటికి 24 గంటలు పూజ చేసే దైవభక్తులు ఉండే మేమే వేసుకోవాలి ఆ గవ్వల్ని. ఎవ్వరు కూడా నార్మల్ పర్సన్స్ వేసుకోవద్దు. ఇప్పుడు ఇన్ని రుద్రాక్షలు వేసుకుంటారు ఆ ఘోరలు, నార్మల్ పీపుల్స్ ఎందుకు వేసుకోరు? నిజంగా జపాలు తపాలు పూజలు చేసుకునే వాళ్ళు వేసుకుంటారు, ఒకటో రెండో. లేకపోతే ఇంకెక్కువ భక్తిలో ఉన్న వాళ్ళు, ఎక్కువ శివుని పూజలు ఉన్న వాళ్ళు ఇంకా రుద్రాక్షలు ఎక్కువ వేసుకుంటారు. నార్మల్ డ్యూటీ పోయే వాళ్ళు వేసుకోవచ్చుగా, నార్మల్ జాబుకు పోయే వాళ్ళు వేసుకోవచ్చుగా. ఇప్పుడు మంగళి వేసుకుంది గౌల దర్శనం, రేపు ఆమెకు ఒక సినిమాలో ఒక పాట నువ్వే పాడాలని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. అనుకోకుండా ఆ పాట మనకి ఏమని మనం తీసుకొని పాడిన ఊకుంటుందా? ఊకోదుగా. అందుకే శివశక్తులు కూడా ఎవరు ఊకోలే. దీని మీద కాంట్రవర్సీ బాగానే జరిగింది. ఇక మీద ఆ పొరపాటు చేయరని అనుకుంటున్నా. ఇంకోటి, ఎవరి పాటల్లో వాళ్ళే నార్మల్గా ఆడవాళ్ళు నార్మల్ వాళ్ళు బోనం ఎత్తుకొని సిగాలు ఊతున్నారు, యాపాకు పట్టుకొని గౌల దర్శనం వేసుకొని ఈరోగోల కట్టుకొని. దీన్ని కూడా శివశక్తులందరూ ఖండించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే బోనాలు ఎత్తుకొని వాళ్ళే అట్లా నిలబెట్టుకొని వాళ్ళే ఆడితే రేపు మనందరికి బోనం నిలుస్తే వీళ్ళకేం దేవుడు వస్తుండ్రా తూచ్ అనే అవకాశం కూడా ఉంది. ఎందుకు? వాళ్ళు శివశక్తులు అయితే ఎత్తుకొని ఆడాలా, వాళ్ళకి దేవుడే రానప్పుడు ఆ బోనాన్ని ఎలాగో బ్యాలెన్స్ చేసి నిలుపుకొని వాళ్ళు ఆడి నటిస్తే రేపు ఎవరైనా బోనం ఎత్తుకొని చేతులు వేసి పెడితే నువ్వేంద్ర ఆడేది? అక్కడ మంగళి కూడా ఆడింది, అవును, మంగళి కూడా ఊగింది, మంగళి కూడా ఇరవల తిప్పింది, ఇవన్నీ అంటుంటారు. కాబట్టి నేను ఇక్కడ ఎవరినో తప్పు పట్టట్లేదు. ఇంకోటి, కొన్ని షార్ట్ వీడియోస్లలో కూడా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసే దాంట్లో కూడా ఎవరినో ఒక వ్యక్తిని ఎంచుకొని సిగమూగిస్తారు. వాళ్ళు ఏదో ఎక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కాబట్టి ప్రతి ఒక్క శివశక్తి దీనికి కదిలి ముందుకొచ్చి మన హక్కు ఇది. ఈ సిగము కానీ అమ్మవారు వచ్చిన వాళ్ళ హక్కు అన్నమాట. రేపు ఇంకెవరికైనా కొత్తలకు కూడా రాని, వాళ్ళు కూడా మన దాంట్లో మెంబరే అనమాట. మన బండారు బలగంలో వాళ్ళొక్క బలగమే. కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా సరే ఊగినట్టు లేకపోతే ఎక్కిరిచ్చినట్టుగా చేయడం కానీ, అలా చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు ఫేమ్ గానికి యాపాకులు పట్టించి బండారు పెట్టించి ఊగండిరని చెప్పేసి ఏదేదో తలిసి ఏదేదో ఊగినట్టుగా మాత్రం నటిస్తూ ఉంటారు. కానీ అలా ప్లీజ్ దయచేసి అమ్మవారిని ఎక్కిరియకండి, అది మీకే నష్టము. అది అమ్మవారికి ఎక్కిరిస్తే మాత్రం వాళ్ళకి శాపాలు తగులుతాయి. ఇంకోటి, చాలామంది శివశక్తులు కూడా చెప్పిస్తారు ఇట్లా చేస్తుంటే. కాబట్టి ఎవరు షార్ట్ వీడియోస్ తీసుకున్నప్పుడు కానీ, అంటే షార్ట్ ఫిలిమ్స్ తీసిన వాళ్ళు కానీ, తర్వాత ఈ నార్మల్ పీపుల్స్ రుద్రాక్షలు వేసుకొని గవల దర్శనాలు వేసుకోవడము, రుద్రాక్షలు అంటే చాలా హెవీ రుద్రాక్షలు కూడా వేసుకొని ఇతరుల పూజలను కూడా ఎక్కిరింత చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇరగోలలు కూడా వేసుకోవద్దని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది మాత్రం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సో ఇంకొకటి అన్న, అంటే నేను వీళ్ళని ఇంటర్వ్యూస్ చేసినా కాబట్టి సో పర్టికులర్గా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, వెళ్తాం, మనం దర్శనం చేసుకుంటాం. సో ప్రత్యేకంగా ఇప్పుడు ఒక 3 years నుండి అయితే మ్యాక్సిమం 2021 నుండి సో హైటెక్ సిటీ దగ్గర అర్ధనారీశ్వర టెంపుల్ అని చెప్పేసి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు విగ్రహ ప్రతిష్ఠ వాళ్ళే చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఆ టెంపుల్కి ఏం డొనేషన్స్ మేము తీసుకోలేదు, సో మా దగ్గర ఉన్నటువంటి డబ్బులతోనే సో ఈ ఆలయ ప్రతిష్ఠ చేసుకున్నాము, మాకు అమ్మవారు వచ్చి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు ఒక అమ్మాయికి నెలసరి వచ్చినప్పుడు
బయట మనం చెప్పుకోవడానికైనా ఒక మన తల్లికి చెప్పుకోవడానికంటే ఇవాళ రేపంటే చెప్తున్నాం. అప్పట్ల కాలంలో అసలు ముట్టుకోవాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఒక 5 రోజులు పక్కన పెట్టి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని ఎవరిని చూడకుండా ముట్టుకోకుండా ఉండేటువంటి రోజుల్లో ఇప్పుడు నెలసరి ఉన్నా కూడా ఈ టెంపుల్కి రండి, ఈ టెంపుల్లో మీరు అమ్మవారిని దర్శనం చేసుకోండి, చనిపోయినా కూడా మీరు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి యూట్యూబ్లో. అది ఎంతవరకు నిజం అసలు? చూశాను. ఈ మాటలన్నీ విన్న తర్వాత కూడా ఒకసారి అడుగు పెట్టేసి వచ్చాను. చాలా బాగుంది గుడి, దాన్ని మెచ్చుకోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే విధానాలు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా అవి సరి అయినవి కావు. ఇవి పూర్వకాలంకి వెళ్ళి వచ్చింది, ఇలా కొత్తగా వచ్చింది కాదు. నెలసరి వచ్చినప్పటికీ 5 రోజులు దూరం ఉంచేది. ఈ నెల అనేది కూడా సాక్షాత్తు జగన్మాత రేణుకాదేవి నుంచే వచ్చింది. ఎందుకంటే ఏడంత్రాల బోనం గురించి ఎప్పుడైతే జమదగ్గిని అడవిలోకి వెళ్తుంటాడో తపస్సుకి, అప్పుడు రేణుకాదేవి అంటది, స్వామి నీవు అడవిలో తపస్సు చేయడానికి వెళ్తున్నావు, ఏ పాము నిన్ను గరిచినా, ఏ చింతపులో పెద్దపులో నిన్ను చంపితే నాకు ఎట్లా తెలవాలి నువ్వు చచ్చిపోతుంటే అంటే, నేను చచ్చిపోతున్నా నీకేమైనా చెప్పిపోతున్నానా, నీవు ఎందుకు ఆ మాట అన్నావు, ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అంటే, ఘోరమైన తపస్సుకు పోతున్నావు కదా స్వామి, అందుకే ఆ మాట అనవలసి వచ్చింది, నీకేమన్నా అయితే నాకు ఎట్లా తెలవాలి అని అంటే, చూడు రేణుక, నీ కొననాలిక మీద పుట్టుమచ్చు ఉన్నది, ఆ పుట్టుమచ్చున్న నోరుతో నువ్వు అట్లా అన్నావు కదా, తదహాస్తు అవుతుంది, నాకు ఏదో ఆపద మాత్రం కంపల్సరీ అవుతుంది. ఒకవేళ అయినప్పుడైతే నీవు ఏడంత్రాల బోనం అని ఉంటుంది, ఆ సచ్చాన బోనాన్ని ఎట్లా చేస్తారు, ఏ రకంగా చేస్తారో తెలుసుకొని ఆ బోనాన్ని తెచ్చి ఆ బోనంలో అన్నం నాకు ఎక్కిస్తే నేను తిని బతుకుతాను అని చెప్తాడు జమదగ్గిని. ఆ ఏడంత్రాల బోనం ఎట్లా చేయాలో, బోనం అంటే ఏందో తెలియదు ఎల్లమ్మకు. పార్వతీదేవిని అడుగుతుంది, పార్వతీదేవి శంకరుడి మీద వేస్తాడు, శంకరుడు పార్వతీదేవి మీద వేస్తాడు. అలా కైలాసానికి అమ్మ ఉన్నది పంచగిరులు. ఆ శంకరుడు పార్వతీదేవి అడగడం వల్ల ఆమె కోరిక మీద కడతారనమాట పంచగిరులని. అక్కడ అనమాట ఆ పార్వతి దగ్గరికి శివయ్య పంపుతున్నాడు, శివయ్య దగ్గరికి ఇక్కడ అమ్మ పంపుతుంది. ఆ రకంగా తిరిగి ఆష్టపడ్డ అమ్మవారు ఆ శివుని కొప్పు పట్టి బ్రహ్మాండమంతా తిప్పి దర్తికేసి కొట్టి గుండె మీద ఎడమ పాదం మోపి, నా భర్త సావు బతుకులు, నీ అల్లుడు సావు బతుకులు ఉంటే నా జీవితంతో ఆటాడుతున్నారా మీరని చెప్పి మహాకోపమయ్యి అప్పుడు ఆ ఏడంత్రాల బోనం గురించి తెలుసుకున్నది ఆ తల్లి జగన్మాత. అప్పుడు తండ్రిని కొట్టింది, గుండె మీద కాలు పెట్టింది కదా, ఆడదానికే ఇంత శక్తి ఉంటే మొగోడు బతుకుతాడా భూమి మీద అని, ఒడి లోపలున్న తలవారం తల మీదికి రాని, బట్టా బాండవకు ముట్టు రాని, నెల రోజులు తెచ్చుకున్న బలాన్ని 5 రోజులల్ల నెల బట్టతోని నువ్వు క్షీణించిపోతావు రేణుక. అందుకే మళ్ళీ ఈ స్త్రీ మళ్ళీ శక్తి తెచ్చుకోవాలంటే మళ్ళీ మంచిగా తిని మంచి కూల్ డ్రింక్లు దాగి అది చేసి ఇది చేసి బలం తెచ్చుకొని మళ్ళీ బలం తెచ్చుకోగానే మళ్ళీ 5 days అయింది, మళ్ళీ టైం వచ్చేస్తుంది, పీరియడ్ టైం వచ్చేస్తుంది, మళ్ళా శక్తి పోతుంది. ఒక 6 నెలలకో ఏడాదికో ఒకసారి ఉంటే, ఈ మధ్యలో ఎవరైనా కొట్టేది ఉంటే చేసేది ఉంటే, ఇక్కడ ఉన్న ఆదిశక్తి ఫుట్బాల్ ఆడుకునేది అంటే ప్రతి స్త్రీ ఫుట్బాల్ ఆడుకుంటేందుకు ఛాన్స్ ఉంటుండే. ప్రతి నెలకు ఒక 5 రోజులు వచ్చే వరకు మళ్ళీ తిరిగి 6 నెలలు సరే డబ్బును వచ్చేసే వరకు ఇక ఎప్పుడు స్త్రీ బలహీనంగానే ఉంటుంది. అందుకే పురుషుని బలం గొప్ప, స్త్రీ బలం తక్కువ అన్నట్టుగానే జరుగుతూ వచ్చింది. కాబట్టి అట్లా చూసిరు కదా ప్రజలోకం కూడా, స్త్రీని తక్కువ చూపు చూస్తారు, పురుషుని ఎక్కువ చూస్తుంటారు. కాబట్టి ఆ రకంగా పెట్టినప్పటికైనా పూర్వకాలం నుంచి ఎలా ఆ నెలసరి వచ్చేదాన్ని ఎలా ఆపుకోవాలి, ఎలా భద్రత ఉండాలి, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా అనేది అప్పటి నుంచి పెట్టిరు. కాబట్టి ఆ నిబంధన ఉంది. ఇలా కొత్తగా పెడితే పోదది. ఎందుకంటే పూర్వం నుంచి తాతలు ముత్తాతలు, ఏ 10 తాతలు ముత్తాతల నుంచి అంటే కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉన్న దీన్ని ఇవాళ రావాలంటే ఈ యొక్క దేవాలయానికి నువ్వు అలవాటు చేస్తే రేపు అన్ని దేవాలయాలకు అలవాటు అవుతారు. అంటే మీరు దీన్ని ఖండిస్తారా? కూడా సృష్టి ఉండి కూడా రమ్మంటున్నారు వాళ్ళు, సృష్టి మహిళని. సరే దీన్ని ఎలా నేను ఒప్పుకుంటాను అంటే, ఒకవేళ అక్కడ అమ్మ ఒక్కతే పీఠం వేసుకొని ఉంటే ఒప్పుతా నేను. ఎందుకంటే అమ్మవారు ఒక బిందువు, ఆ బిందువులోనే స్త్రీమూర్తి ఉన్నది, స్త్రీమూర్తి శక్తి కూడా బిందువులోనే ఉంది కాబట్టి ఏం కాదు.
ఎక్కడ అమ్మొక్కతుండే అక్కడ ఎవరున్నారు? అర్ధనారీశ్వరుడు, సగము శంకరుడు సగము పార్వతి. మరి అయ్యి ఉన్నాడుగా, అయ్యకు పడదుగా, అమ్మకు పడుతుంది, అయ్యకు పడదుగా. ఎందుకంటే అమ్మకి ఎందుకు పడుతుంది? అమ్మ నుంచే పీరియడ్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు కామాఖ్య శక్తిపీఠం ఉంది, అక్కడ వచ్చినా కూడా ఒక్కొక్కసారి ఏం కాదు అక్కడ, ఎందుకంటే యోని అవతారంలో అమ్మ దర్శనమిస్తుంది కాబట్టి. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అంటే ప్రత్యేకంగా నాకు ఒకటి చెప్పారు వాళ్ళు. సో మనము ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనము టెంపుల్కి వెళ్ళగానే దర్శనం చేసుకునేటప్పుడు వినాయకునికి మాత్రమే మనం మొక్కుతాం. అది ఇంట్లో అయినా కావచ్చు, టెంపుల్లో అయినా కావచ్చు. సో లోపటికి వెళ్ళగానే నాకు అక్కడ పెద్దమ్మ తల్లి కనిపించింది. అసలు నాకు అక్కడ వినాయకుడి విగ్రహం అనేది కనిపించలేదు. అంటే వాళ్ళకి పెద్దమ్మ తల్లి చెప్పడం వల్లనే మేము ఈ విగ్రహ ప్రతిష్ఠ చేశాము. విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా సో మా బాబాయ్ చనిపోయినా కూడా మేము సృష్టి పక్కన పెట్టేసి ఖచ్చితంగా మేము వెళ్ళి అమ్మవారిని రేణుకా ఎల్లమ్మని ప్రతిష్టాపన చేయడమే కాకుండా సో నేను గర్భగుడిలోకి వెళ్ళి ఆ నెలసరి ఉన్నప్పుడు పూజ చేసిన అని చెప్పేసి అంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని చాలా వరకు అంటే ఆమెకి ఓన్లీ కామెంట్ల వరకే వెళ్తున్నాయి, కానీ ఆమెను ఎవరు వచ్చి మాట్లాడలేదు. సో ఎవరు వెళ్ళి ఆమెను ఖండించడం లేకపోవడం వల్లనే ఈరోజు ఇంకా జనాలు అంటే నిజంగా కూడా అంటే నాకేమనిపిస్తుంది అంటే నెలసరితోనే వెళ్తున్నారా అని చెప్పేసి మాకు కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా టెంపుల్లోకి వెళ్తున్నారేమో అంటే ఆ ఉద్దేశ ప్రకారంగా. టెంపుల్కైనా కూడా ఎవరు రాకపోవచ్చు, ఎందుకంటే చాలా మంది స్త్రీలకు చాలా భయం ఉంటుంది, దేవుడు అనే వరకు చాలా భయం ఉంటుంది, 100 అడుగుల వెనుకకుంటారు ఇటువంటి విషయంలో. కానీ ఏంటంటే దేవాలయం అద్భుతంగా ఉంది, అందంగా ఉంది. శివుడు పార్వతి కూర్చున్న విగ్రహాలు, ఆ త్రిశూలం దగ్గర ఆ ఫొటోస్ దిగడానికి ఆ ప్రకృతి బాగుంది, అక్కడ విశాలంగా ఉంది కాబట్టి చాలామంది తండోపతండాలుగా వెళ్తురు తప్ప ఆమె చెప్పింది ఎవరేమి పాటిస్తలేరు అనేది నేను బల్ల గుద్ది కూడా చెప్తా. ఎవరు డేట్ ఉండి వెళ్తలేరు, ఎవరు సృష్టి ఉండి వెళ్తలేరు, ఇది మాత్రం నేను పక్క చెప్పగలుగుతా. ఎందుకంటే సృష్టి ఉన్నోళ్ళు కూడా 2 అగరబత్తులు ఎలిగేనీకే కూడా చాలా బాధపడతారు. ఇంకోటి నవరాత్రులలో కూడా 9 రోజులు చేసే వాళ్ళు ఉంటారు కదా పూజ, అప్పుడు పీరియడ్ రాగానే కూడా కొందరు ఒక పొద్దు వదిలేసి ఆ దీక్షనే తీసేసుకుంటారు కూడా కొంతమంది. ఎందుకంటే మాకు ఇట్లా వచ్చింది కదా, ఇక మేము పూజకు పనికిరాము అన్న ప్రకారంగా. అయితే ఇక్కడ ఆమె ఏమనుకుంటుందంటే స్త్రీ జాతిని జాగృతం చేయాలి, పురుష జాతి విరవీగిపోతున్నారు, స్త్రీ జాతికి నెల రాగానే అదొక పెద్ద రోగం మాదిరిగా, అదొక అంటురాని రోగం లాగా, అంటరాని దానిలాగా స్త్రీని పెట్టేస్తుండని ఎక్కడనో ఆమెకు మనసు బాధ అనిపించింది అనుకుంటా. అలా పీరియడ్ అనేది అది అంటువ్యాధి కాదు, అది ఒక రోగం కాదు, ఒక శాపం కాదు, ఎవరైనా ఆనందంగా రావచ్చు వెళ్ళొచ్చు అనే దాంట్లో మాత్రం ఆ తత్వం ఖచ్చితంగా కనిపిస్తుంది. సరే పీరియడ్ విషయంలో మీకు ఎక్కడనో ఆ ద్రోహమో ఆ మోసమో లేదా ఎక్కడనో నీకు ఇన్సల్ట్ జరిగిండొచ్చు, కానీ ఈ సృష్టి ఉన్నా కూడా రావాలనేది కొత్త పదం ముందుకు తీసుకురావడం మాత్రం అది కరెక్ట్ కాదు. సో ఇంకొకటి నాగరాణి అని చెప్పేసి కూడా ఒక అమ్మాయి యూట్యూబ్లో హల్చల్ చేసింది. సో ప్రస్తుతం తీసుకుంటే వాళ్ళ ప్రియుడితో ఆమె వచ్చి సో మేము అక్కడ ఒక టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలు బయటికి తీయడం కోసం మేము వచ్చామని చెప్పేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. నిజంగానే అంటే మీరు కూడా వీడియో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. నిజంగానే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అమ్మాయి తీయడానికి వస్తే ఇప్పుడు 1 year నుండి ఇంతగానం పోరాట చేస్తున్నటువంటి అమ్మాయికి అయితే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఒక అతను ప్రియుడు అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి రావడం జరిగింది, మాట్లాడడం జరుగుతుంది. అంటే కొన్ని విధాలుగా కొంతమందితో మేము మాట్లాడిన విధానంలో భూగర్భంలో ఉన్నటువంటి కొన్ని నిధుల కోసమే వీళ్ళు పోరాటం చేస్తున్నారు, ఇంత తెగించుకున్నారు, జనాలను ఇంత మోసం చేస్తున్నారు అని చెప్పేసి మేము చేసినటువంటి ఇంటర్వ్యూ ప్రకారంగానైతే నాకు చాలా క్లియర్గా తెలిసింది. అమ్మాయి మాట్లాడిన విధానం, వాళ్ళ మమ్మీ మాట్లాడిన విధానం, అంటే వాళ్ళని మేమేదో ఇలా చేయాలని కాదు, కానీ జనాలని ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు, ఒకరికొకరు చూస్తూ పుట్టుకొస్తూనే ఉన్నారు చాలా మందిగా తండోపతండాలుగా. ఇక్కడ వాళ్ళ గురించి మనకు తెలిసింది ఏంటి అంటే వాళ్ళు కొద్దిగా వేరే తప్పుడు తోవలో ఉన్నారు. ఇంకోటి వాళ్ళకు ధనం అనేది ఏ దేవాలయం మీద అయితే కన్ను పెట్టినరో ఆ దేవాలయం అడుగు భాగంలో మహాలక్ష్మీదేవి అయిన ధనలక్ష్మి ఉన్నది, దాన్నే ధనం అని అంటారు. అది కూడా నార్మల్గా తీయలేక, ఇప్పుడు నార్మల్గా మేము ఉన్నాము, నార్మల్గా పోయి తీస్తుంటే ఊకుంటారా లోకము. కాబట్టి నేను గత జన్మలో మహారాణిని, గత జన్మలో నా భర్త ధనం అది, ఫలానా ఈ దేవాలయం నాది, ఈ ప్రాణం ఇంతవరకు ఇక్కడున్న స్థలం మాది, ఇవన్నీ అలా చెప్తుంటే ఎప్పుడైతే బాగా ఖచ్చితంగా నమ్ముతారో, ఇప్పుడు
సౌందర్యాన్ని కూడా నమ్మే కదా ఊరి పొలిమేర దాటిండ్రు ఊరోళ్ళు. కాబట్టి అలాగే ఇక్కడ ఈమె కూడా ఏది చెప్తే అది ఇక ఎప్పుడైతే వీళ్ళందరూ గొర్రెలు అవుతారో అప్పుడు వీళ్ళందరినీ బురుడి కొట్టించేసి ఎక్కడ ధనముందో చూసి తీసుకొని జంపు చేయాలని అయిపోవాలనేది మాత్రం పక్కా ఎరుక అవుతుంది. ఏ నాగదేవత లేదు, ఏ గత జన్మలు లేవు. రేపు ఏమి జరుగుతుందో, ఇంకొక వారం తర్వాత ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఆమె చెప్పినట్టయితే గత జన్మ ఆమెకు ఉంది అనేది మనం పక్కా నమ్ముకోవాలి. రాకేష్ అన్న, అంటే మీరు 30 సంవత్సరాలకు వెళ్ళి బోనం ఎత్తుకుంటున్నారు, ఎన్ని చేస్తున్నారు కాబట్టి నా మీదికి ఏమన్నా మీరు అమ్మవారిని రప్పించగలుగుతారా? రప్పించలేము. అంటే ఆ శక్తి మీకు లేదా? శక్తి నాకు ఉన్నా లేకున్నా అమ్మకు నచ్చి నీ గుండెలోకి రావాలి తప్ప మేము రప్పించేది కాదు. రప్పించే పనులు కూడా నేనే కాదు, ఎవరు కూడా చేయొద్దు. చేస్తుర్రు ఈ మధ్య ఒక 30,000, 20,000, 40,000 తీసుకొని దేవుని రప్పిస్తాను ఒక పటం వేసి అట్లా చేస్తుండ్రు. అది కొంతమంది మమ్మల్ని కూడా అప్పుడప్పుడు అడగడం జరిగింది, కానీ మేము దానికి ఒప్పుకోను కూడా నేను. ఎందుకంటే సత్యమే నిత్యమే నిలబడుతుంది. నీవు బలవంతాన తెచ్చుకున్న దేవత ఎక్కువ కాలం నిలబడది. ఇప్పుడు చూడండి సౌందర్య ఎట్లా నటించింది, 2 రోజులలో ఫేక్ అయిపోయింది. కాబట్టి అలా ఎప్పటికైనా కూడా ఫేకే అవుతుంది, సత్యం అవుతుంది, అసత్యం అసత్యమే అవుతుంది. అమ్మవారు కావాలనుకున్న వాళ్ళు చాలా గంభీరంగా పూజలు చేసుకోండి, చాలా ఇష్టంగా పూజలు చేసుకోండి, చాలా నిండుగా తయారు కండ్రి. ఒక 2 ఏళ్ళు 10 ఏళ్ళలో ఎప్పుడో అమ్మవారికి మీరు నచ్చి మీ ఒంటి మీదకి అమ్మవారు ఆవాహనం అవుతుంది. సో అన్న, ఇప్పుడు మీరు నా దగ్గర ఇంటర్వ్యూలో అంటే మీరు అబ్బాయిగానే డ్రెస్ వేసుకొని కూర్చోవడం జరిగింది. ఎందుకు మీరు అంటే బోనం ఎత్తుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రత్యేకంగా చీర కట్టుకొని ఎందుకు బోనం ఎత్తుకుంటున్నారు? అంటే ఇలా కూడా ఎత్తుకోవచ్చు కదా. అంటే ప్రత్యేకంగా అమ్మవారు మీరు చీర కట్టుకొని బోనం ఎత్తుకోవాలని చెప్పేసి మీకేమైనా చెప్పడం జరిగిందా, లేకపోతే మీకేమైనా వంశపరంగా అలా ఉందా? వంశపారంలో ఎవ్వరికి కూడా ఇప్పటివరకు మగపిల్లలకు కానీ ఎవరు మా అన్నదమ్ములకు కానీ మా బావలకు కానీ ఎవ్వరికి కూడా దేవుడు రాలేదు. మా అక్కకు వచ్చింది, మా అక్కకు రావడం వల్ల కట్ల లేపించారు. మా నాయనమ్మ మీద దేవుడు మా అక్కకు వస్తే కట్ల లేపించారు. తర్వాత నా మీదకి వచ్చింది. తర్వాత కొన్ని రోజుల దాకా నేను ఇలాగే ఎత్తుకోవడం జరిగింది. కానీ నేనంటూ ఒక అమ్మ రూపాన్ని వేసుకుంటే ఆ అమ్మ కోరిక కూడా ఉంది, అలాగే మా కోరిక కూడా ఉంది. అమ్మ అనే ఒక అద్భుతమైన కళను మనం చూపించాలి అంటే, ఇప్పుడు అమ్మవారి రూపం ఒక ఆడపిల్ల రూపం చూపించాలంటే అమ్మవారి వేషం కట్టక తప్పదు కదా. ఎవరైనా కానీ వాళ్ళు ఎంత టోలైనా సరే దేవాన దేవతలనే రాజాన రాజులల్ల దేవాన దేవతలల్ల ఆడేశాలు వేసారు. శ్రీ మహావిష్ణు మోహిని అవతారం 3-4 సార్లు ఎత్తిండు. అలాంటి దేవాన దేవతలే అమ్మవారి రూపాన్ని వేసుకున్నప్పుడు, ఆడ రూపాన్ని వేసుకున్నప్పుడు మనం ఎంత టోలం. ఇంకోటి ఈ కొద్ది కాలంలో అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొద్దిగా తక్కువ చూస్తున్నాం మనము, కానీ పూర్వం నుంచి ఒక గత 20-15 ఏళ్ళ క్రితము జీన్సులు, చాలామంది ఆడపిల్లలు జీన్సులు టీషర్ట్లు, ఒకవేళ డ్రెస్సులు వేసినా చున్నీలు మీద చున్నీలు వేస్తలేరు. మేమే మగపిల్లలమై మేమే తెలంగాణ కల్చర్ని, తెలంగాణ ఆడబిడ్డగా మేము ఇంత హెవీగా తయారైతే మమ్మల్ని సిగ్గుపడి మీరు కూడా మంచి తయారు కండి. మీ బట్టల మీద సిగ్గుపడాలి. మీరు వేసిన కల్చర్ను భ్రష్టు పట్టిస్తుంది తెలంగాణ కల్చర్ని. మన భారతదేశ కల్చర్ ఇది, తెలంగాణకి కాదు ఇది పరిమితం. చీర కట్టు బొట్టు ఇవన్నీ కూడా భారతదేశంవి. ఎక్కడనో అమెరికాలో ఉన్న వివాంక ప్రెసిడెంట్ కూతురు వచ్చి చీరలు కట్టుకుంది, గాజులు వేసుకుంది, బొట్లు పెట్టుకుంది. ఇక్కడ ఉన్నోళ్ళు ఏమైనా ఆ జీన్సులు టీషర్ట్లు అవి వేసుకొని జర అందవికారంగా నాకు చాలా గలీజ్గా అనిపించింది. కాబట్టి అమ్మ కోరుకుంది, అమ్మ కోరుకున్న అమ్మనే నేను కోరుకున్నా. మా అమ్మ కూడా ఎట్లయినా లేదు. ఫస్ట్ నేను చీర కట్టింది, ఫస్ట్ గాజులు వేసింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆమె చీరలే, ఆమె కట్టు బొట్టు, ఆమె చీర గాజులే నేను ధరించుకున్నా. ఆ తర్వాతనే గుళ్ళలోకి గోపురాలకు పోయినప్పుడు అమ్మవారి ఒంటి మీద ఉన్న చీర ఒకటి మాకు బహుమతి ఇస్తూనే ఉంటారు, గాజులు ఇస్తూనే ఉంటారు, పండ్ల పొలాలు పెడుతూనే ఉంటారు. అలా అమ్మవారి రూపము కంటిన్యూ అయ్యింది. అది మీకు తప్పుగా అనిపించిందని అడుగుతున్నా. అదేం లేదన్న, అంటే అందరికీ కొంతమంది కామెంట్స్లో కూడా డౌట్లు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు క్లియర్ చేస్తే బాగుంటుంది. ఎవరు తప్పు పట్టలేదు, ఎవరు వేరేగా కూడా మనల్ని పిలవలేదు. ఎందుకంటే చీరలో ఉన్నా కూడా మా మేనత్త వాళ్ళు మా మేనమామ వాళ్ళు చూసి చీర కట్టుబొట్టు నాది చూసినా కూడా ఆడపిల్లలాగా అచ్చం ఆడపిల్లలాగా ఉన్నప్పటికైనా కానీ మగపిల్లగాడే కదా మన అమ్మాయిని ఇస్తే బాగుంటుందని స్వయాన మా మేనమామ కూతుర్నే నాకు ఇవ్వడము. ఇప్పటికి 5 మంది సంతానాన్ని మేము
కడుపు నిండా పిల్లల్ని గన్నము భగవంతుని దయ వల్ల. అందులో నుంచి ఒకరు ఆ శివయ్య ఐక్యం చేసుకున్నారు ఒక కూతుర్ని. కానీ ఇప్పటివరకు అయితే మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. 12 సంవత్సరాల జీవితం కొనసాగింది. ఎందుకంటే ఒకవేళ నచ్చని భార్య ఇలాంటివన్నీ చేస్తుంటే, నచ్చని భార్య ఉంటే ఫిలిం ఇండస్ట్రీలో కానీ బయట కానీ పెళ్ళైన ఏడాదికి 6 నెలలకి విడాకులు అవుతున్నాయి. కానీ 12 సంవత్సరాల జీవితం సాగిందిగా. ఆ అమ్మ దయ వల్ల నిండు 100 ఏళ్ళు కూడా సాగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకొకటి అన్న, ఇప్పుడు దేవుడు వచ్చేవాళ్ళు సో ప్రత్యేకంగా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి పట్నాలు వేస్తారట. ఆ పట్నం వేసినప్పుడు కూడా సో చనిపోయినటువంటి వాళ్ళను అంటే మీరు లేపుతారా, లేకపోతే ఆ పట్నం తొక్కించడం వల్ల వాళ్ళు లేస్తారా? లేవ్వడం అంటే లేవ్వరమ్మా. ఆమెకు ఏదైతే పెద్ద పట్టం వేస్తారో, స్నానం పోస్తారు, పట్టు చీర కడతారు. ఈ నిదర్శనంగా నేను 9 ఏళ్ళ పిల్లగాని ఉన్నప్పుడు అప్పటికి నాకు అమ్మవారు ఒంటి మీద ఉంది. అయితే ఎప్పుడైతే నేను గమనిస్తున్నాను, ఎందుకంటే మనకు దేవుళ్ళు వస్తారు కదా, ఇంకోటి ముట్టడానికి కూడా అవకాశం లేకుండా ఈ రూమ్ అంతా పెద్ద పటం వేసి ఒగ్గు పూజారులు బయట ఉన్నారు, ఒక కుర్చేసిండ్రు. మా అమ్మమ్మకు చాలా ఇష్టం గల్లా, మా అమ్మమ్మ పేరు ఈశ్వరమ్మ, ఆమె పాదాలకు శరణార్థ. ఆమెనే మా పాదాలు మొక్కాలి కదా, కూతురి కొడుకుని కదా. అయినా కూడా ఇప్పుడు ఆమె బతుకుంటే ఆమె గురువు, నా గురువు ఆమెనే ఉంటుండేనేమో. ఇప్పుడు నాయనమ్మ అయ్యింది మొన్న అంటే చనిపోక ముందు నాయనమ్మని చేసుకున్న గురువును. కానీ మా నాయనమ్మ కంటే మాకు ఎక్కువ అటాచ్మెంట్, ఎందుకంటే నాయనమ్మ ఊర్లో ఉంటుంది కదా, ఇక్కడ అమ్మమ్మ ఉంటుంది కాబట్టి మాకు అటాచ్మెంట్ ఒక 1/2 కిలోమీటర్ దూరమే అమ్మమ్మ ఉంటుండే కాబట్టి అమ్మమ్మ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుండే. అమ్మమ్మ బతుకుంటే మాకు గురువు అవుతుండేమో. కానీ అమ్మమ్మ చనిపోయి 28 సంవత్సరాలు దగ్గరకు అవుతుంది. అప్పుడు 9 ఇయర్స్ ఉన్నా. ఈ రూమ్ అంతా పటం వేసి ఆ పటంలో కూర్చేసి ఆమెకి ఇష్టంగల్లా 3-4 రంగుల చీర ఉంటుంది. ఒక చీర ఆమెకి ఎవరో పెట్టిండ్రు, చాలా ఉన్నోళ్ళు. ఆ చీర కట్టుకొని బియ్యం పోసి నోట్ల పాన్ పెట్టి పెద్ద బొట్టు పెట్టి అందులో కూర్చున్నట్టు అందరూ జరిగిపోయినాక జై జై శివగంటదారా అని ఒక పూజారులు చదువుతారు, రడివేడి మోత మోగిస్తారు. అప్పుడు ఆమె కుడిచే ఇట్లా లేచి ఇట్లా అన్నది, ఏదో ఒక పార్ట్ మాత్రమే కదులుతుంది. అయితే అలాగా ఏ కొద్ది పార్టో కదులుతుంది తప్ప, లేదంటే ఇటు బెండ్ కావడము, లేకపోతే ఇటు బెండ్ కావడము ఏదో ఒకటి. ఎందుకంటే స్ట్రేట్ కూర్చుండబెడతారు కదా, అప్పుడు ఏదో ఒక దిక్కు బెండ్ కావడము, చెయ్యి ఇట్లా కదలడము, లేకపోతే ఇట్లా అనడము, కాలు ఇట్లా అనడము జరుగుతుంది. అప్పుడు ఆభరణాలు అన్నీ ఇస్తారు, మా కడియాలు వేస్తారు. మేము ఎంత సంపాదించిన కడియాలు కానీ, ఎంత గోల్డ్ సంపాదించినాము, ఎంత మాకు అంటే గవ్వల దర్శనాలు, బండార సంచి అని ఉంటుంది, బండార సంచి, ఇరగోలు అవన్నీ వేసి చాలా బండారు కూడా అందరు తలబండారు చల్లుతారు. ఆ సమయానికి అమ్మ నిజంగా సత్యం ఎవరి లోపల ఉంటే వాళ్ళు కదలడం జరుగుతుంది, అంతే తప్ప అందరూ కదలడం కాదు. అందుకే ఈమె ఇన్ని రోజులు సత్యంగా ఊగింది కదా, ఈమె కదులుతుందేమో చూద్దామని అందరూ వీక్షించి చూస్తుంటారు. మొన్న మా రీసెంట్గా 2 ఏళ్ల క్రితం మా నాన్నమ్మ కూడా కదిలింది. అంతకుముందు గత 28 ఏళ్ళ కింద మా అమ్మమ్మ కూడా కదిలింది. మధ్యలో నేను 2-3 వేరు వాళ్ళని కూడా చూసిన. ఎందుకంటే అందరూ దొంగలు ఉండరు, అందరూ ఇది గారు కదా, కాబట్టి సత్యం గల్ల దేవుళ్ళు ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా అమ్మమ్మకు వచ్చిన చీరలు కూడా చాలా పట్టు చీరలు ఉంటే మీరు అడిగిరుగా ఇంతకుముందు. అంటే నేను అడిగానని కాదు, నాకున్న డౌట్ అంటే కొంచెం క్లియర్ చేసుకుంటే బెటర్ అనుకున్నా. ఒకవేళ మీరేమన్నా అనుకుంటే, తప్పుగా అనుకుంటే సారీ. ఏమనుకోను, ఎందుకంటే ప్రజలోకములో ఉన్న క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటుంటాయి కదా సమాధానాలు, అలా. కాబట్టి అమ్మమ్మ చీర, నాయనమ్మ చీర, అమ్మ చీర కూడా కట్టడం జరిగింది. అలాగే ఎన్నో గుళ్ళు గోపురాల నుంచి వచ్చిన చీరలు కూడా కట్టడం జరిగింది. అలా కడుతూ ఇలా 30 సంవత్సరాల జీవితం కొనసాగుతుంది. నాకు 38 ఏళ్ళు ఉన్నాయి. అన్న ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేమైనా కూడా అంటే దేవుడు వచ్చేవాళ్ళు వేరు, దేవుడు రాని వాళ్ళు వేరు. ఇప్పుడు మేము కూడా అమ్మవారికి మొక్కినప్పుడు బోనం ఎత్తుకొని వెళ్తాం. అసలు బోనం ఒక్కటి ఎత్తుకోగానే కొంచెం దూరం వెళ్ళగానే బాడీ బరువుగా అనిపించడము, ఎక్కడైనా పడిపోతుందేమో, సో మళ్ళీ తప్పు అవుతుంది మన భయంగా. మీరు అన్ని స్టెప్స్ అంటే 7 బోనాలు ఎత్తుకుంటుంటారు. పర్టికులర్గా బోనం ఆగడానికి మీరు దానికి ఏమన్నా అంటే గమ్ము లాంటిది, పెవికిక్ లాంటిది పెడతారా, లేకపోతే నిజంగానే సత్యంగానే ఆ బోనం నిలబడుతుందా? అమ్మ ఫెవికిక్కులు పెడితే ఎట్లా అత్తుకుంటుంది చెప్పండి. ఇప్పుడు బిందెకు బిందె, నార్మల్ బిందె మీద బిందె పెట్టి ఫెవికిక్ పెడుతున్నాం అంటే ఇట్లా బిందె ఇట్లా ఉంటది కదా దీని చుట్టూ. ఇప్పుడు ఈ బిందె మీద బిందె పెడతాం అంటే ఈ బిందెకు కింద కూడా ఇట్లా పెడతాం కదా, ఉంటది కదమ్మా. మీరు లైవ్లో కూడా ఎన్నో వీడియోలలో చూసుకోండి. మేము మీ అందరి ముంగల్ని అందరూ శివశక్తులు కూడా చాలా వరకు చాలా షార్ట్ వీడియోస్ కానీ అడ్డం వీడియోలు వేస్తుంటారు కదా యూట్యూబ్లలో కూడా. మేము అందరి సమక్షాన్ని మేము యాపాకు పెడుతూనే ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ యాపాకు వేడ్చుకున్నాకనే బిందెలు పెడుతుంటాం. మీరు ఎప్పుడు చూడలేదా అలాగా?
ఎవ్వరు కూడా ఫెవికిక్కులు పెట్టి బోనాలు అతకబెట్టు సరే బిందె మీద బిందె పెట్టినాం అనుకో, మరి మన ఎత్తుకు కూడా ఫెవికిక్కులు పోసి అతకబెట్టరు అంటారు ఏంది మీరు? అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలకి అంటే దేవుడి మీద ఎక్కువ భక్తి లేకపోతుంది, వాళ్ళకి తెలియడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇది ఎందుకు క్లియరెన్స్ తీసుకోవడం అవుతుంది అంటే నిజంగానే వీళ్ళు ఇంత బోనం ఎత్తుకుంటే సో ఏమో పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా అని చెప్పేసి జనాలు దాదాపుగా చాలా వరకు అనుకుంటున్నారు. సో ఇప్పుడు మేమంటే దగ్గరికి వెళ్ళి చూసినాయి కాబట్టి మేము కొన్ని అడగలేకపోతాం. ఇప్పటి వరకైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత గంభీరంగా చూస్తున్నారంటే వాళ్ళ గుండెలు అదిరిపోతాయి. నేను బోనం ఎత్తుకొని ఆడినప్పుడు వెనుక కురకడం, స్పీడ్గా వెనుక కురకడం, ముందు కురకడము, రౌండ్ తిరగడం, ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా ఒక మెరాకిల్లే. మేము నార్మల్గా చీర సింగులు కూడా మేము మళ్ళీ మీదికి లేపి మేము నడుస్తూ పోతున్నా కూడా మా మీద నూనె పడుతుంది, కంచుడు కింద పడుతుంది, ఇన్ని అవుతుంటాయి స్వామి. మీరు నీళ్ళకు పోయి బయటికి వెళ్తారు, వెళ్ళి కూడా పచ్చి బట్టల మీద ఎట్లా ఈ నీళ్ళకే పోనట్టు ఆడతారు మీరు, అసలు చీర తడవలేదేమో అన్నట్టుగా ఆడతారు మీరు. ఇంకోటి ఎంత ఉరికినా చీర సింగులు కూడా మీరు పట్టుకోరు, మీ చీర సింగులు కూడా కొంతమంది కాళ్ళ మీదకి కడతారు చీర మీ శివశక్తులలో, మీరు మాత్రం కాళ్ళ కిందికి సింగులు ఉంటాయి. అసలు ఎంత మిరాకిల్గా ఆడతారు స్వామి అని ఇప్పటివరకు అట్లనే అన్నారు తప్ప ఇంకోటి ఎల్లమ్మ వచ్చి ఆడుతున్నట్టు అనిపిస్తుంది, మీ లోపల మాకు ఎల్లమ్మ కనిపిస్తుంది స్వామి అంటారు తప్ప ఇప్పటివరకు ఎవరు ఫెవికిక్ పోసి మాత్రం బోనాలు ప్రిపేర్ చేసారు మాత్రం ఎవరు అనలేదు. విగ్రహాలు ఏమన్నా ఉంటే బోనానికి సరౌండింగ్లో పెట్టే విగ్రహాలు ఏమైనా ఉంటే ఊసిపోతే దాన్ని ఫెవికిక్ పెట్టి అతక పెడతాం అంతే తప్ప ఈ బోనాలకు ఫెవికిక్ పెట్టి అతక పెట్టేంత సీన్ లేదు, వాళ్ళ అతుకోవు కూడా. అన్న ఇంత ముందుకు నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా, అంటే ఎక్కడ పడితే అక్కడ అమ్మవారు రాదని చెప్పేసి మీరే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటే అంటే రోడ్డు అనేది చాలామంది తొక్కుతూ వెళ్తూ ఉంటారు. సో వెళ్ళినప్పుడు ఇప్పుడు దారి మధ్యలోకి వెళ్ళి మనం దేవత విగ్రహాలు తీసుకెళ్ళడము, సో వినాయకునైనా కావచ్చు అమ్మవారినైనా కావచ్చు, సో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు మీరు ఆ రోడ్డు మధ్యలో బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గర మీరు ఆడడం జరుగుతుంది. అంటే అదంతా తొక్కుసేట్లాటలతో కూడినటువంటి రోడ్డే కదా, ఆ టైంలో మీకు ఎట్లా వస్తుంది మరి అమ్మవారు? ఇప్పుడు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగినావు కదా, మీరు తొక్కుతున్న స్థలం దగ్గరనే మీకు ఎట్లొస్తుంది అమ్మవారు అన్నావు, అవన్నీ అన్నావు. నేను ఒక్కటి చెప్తా, పత్తి పూల మీద అయితే పువ్వులు మన పురుగులు ఆలుతుంటాయి మీకు తెలుసు, అవి ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, తేనెతిట్టలు కావచ్చు. పురుగులు ఏ పువ్వు మీద అయితే ఆలకుండా ఉన్నాయో అది తీసుకొని రండి, ఏ పురుగు కూడా ఆ పువ్వు మీద ఆలొద్దు చెప్తా నేను. ఆలకు అట్లాంటి పుష్పం తీయగలవా నువ్వు? కప్పముట్టని గౌతం అంటే కప్పలు కానీ చేపలు కానీ మనుషులు కానీ ఏది కూడా తల్లుగని ఒక గంగని తెమ్మంట, తేగలవా? ఇదే పరీక్ష ఒకప్పుడు శంకరుడు పార్వదేవికి పెట్టిండు. కప్పముట్టని గౌతం పురుగుముట్టని పుష్పం దెమ్మని ఆనాడు దేవుడు పరీక్ష పెట్టడం వల్ల ఆ పార్వదేవి అడవిలో తిరిగి 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 పిచ్చిదైపోయింది. ఒక జంగమయ్య ఆ పార్వతికి అమ్మకు ఎదురుగా వచ్చి, అమ్మా నీ భర్త పెట్టిన పరీక్ష మామూలు పరీక్ష కాదు, అది నీకు తెలియదు కానీ నాకు తెలుసు, నేను సన్యాసిని కదా అని ఆ సన్యాస రూపంలో వచ్చింది శంకరుడు. వచ్చి పురుగుబుట్టని పుష్పం కప్పబుట్టని గౌతం అంటే కొబ్బరికాయ లోపల ఉన్న పువ్వు ఏ గాడుపు కానీ ఏ పురుగులు ముట్టలేవమ్మా, కప్పముట్టని గౌతం అంటే కొబ్బరికాయ లోపల ఉన్న నీరు మహాపవిత్రమైంది అని చెప్పిండ్రు. అగో అలా అన్నమాట. కాబట్టి మనుషులు ఎవ్వరు కూడా అడుగుపెట్టని ఒక స్థలాన్ని నువ్వు తెమ్మంటే తేలేవు. ఇవాళ ఉన్న క్షేత్రాలు కూడా ఇవాళ తీసుకురాగలుగుతా, కొబ్బరి బొండ ఉంది కదా అది తెస్తావు. మరి మానవుడు కానీ ఏ జీవరాశి కానీ ఏది కూడా అడుగుపెట్టని స్థలం కావాలి ఈ భూమి మీద. చీమ కూడా అడుగుపెట్టని స్థలం కావాలి, తేలేవు. కాబట్టి ఎక్కడైతే రోడ్డు దగ్గర అంటున్నావో అక్కడ చాలా గలీజ్గా ఉందా, కొద్ది పర్వాలేదా అంటే నేను అడగడానికి ఒకటి రీజన్ ఏంటంటే ఇప్పుడు స్టూడియోలలో కూర్చోబెట్టుకొని దేవుళ్ళు తెప్పిస్తున్నారు, వాళ్ళ వ్యూస్ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. తర్వాత కొంతమంది చేసిన వాటి గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు అన్నప్పుడు సో రోడ్డు మధ్యలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో మనం అమ్మాయిలు దాదాపు కొంతమంది ముట్టుడుతో ఉన్నటువంటి పడేస్తూ ఉంటాము, తిరుగుతూ ఉంటారు, తాగిన వాళ్ళు ఉంటారు, ఎన్నో ఉంటాయి రోడ్డు మీద నడుస్తూ ఉంటాయి. ఆ మధ్యలో వెళ్తుంటే కూడా మీరు బోనాలు తీస్తూ ఉంటారు పవిత్రంగా. కాబట్టి దీనికోసం నేను ఇది అడగడం జరిగింది, ఎందుకంటే సో వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. ఎందుకంటే రాకేష్ అన్న బోనం అంటేనే సో అందరికీ చాలా పవిత్రమైనది. సో ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నటువంటి బోనానికి ప్రత్యేకత ఉందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని ఫేక్ అంటారు, మిమ్మల్ని కూడా ఫేక్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదన్నా.
ఇప్పటివరకైతే మననైతే ఎవరు అనలేదు. మనం ఇంకోటి ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో దాని కరెక్ట్ ఆన్సర్ మనం చెప్తాము. భూదేవికి కానీ గంగ ఎంత అపవిత్రమైనా కూడా గంగా భవాని చాలా గొప్ప దేవత. అందుకే ఇప్పుడు పుణ్యనదులకు పుణ్యస్నానానికి అని పోతారు. అక్కడ కూడా ఆ పుణ్యనది అని అంటే అది ఏడ నీకు శుద్ధిగా కనిపిస్తుంది. ఒకప్పుడులాగా వాటర్ ఇప్పుడు లేదు. కృష్ణానది, గోదావరి, తుంగభద్ర, ప్రాతాళగంగ ఒడ్డుల సబ్బులు, షాంపూలు, అలా బట్టలు, ఆ నదులలో బట్టలు అంతా అపవిత్రం చేసేసారు. అపవిత్రం ఎవరో బట్టలు వేసినంత మాత్రాన, సబ్బులై ఆ కవర్లు వేసినంత మాత్రాన ఇది పవిత్ర గంగ కాదు అని నువ్వు అనలేవు. అది పవిత్రమైన గంగ. అలాగే ఓ నలుగురు నడిచినంత మాత్రాన ఆ భూమి ఇది పనికిరాని భూమి అని నువ్వు అనలేదు. అది పనికొచ్చే భూమి, అది ధర్మభూమి. భూమిని ఎప్పుడు కూడా భూమిని కానీ, గంగను కానీ, అగ్నిని కానీ మనం పంచభూతాలను ఇవి ఎంగిలివి, ఇవి మంచివి కావు అనలేము. కాబట్టి అది భూమి మీద అమ్మవారు వస్తుంది, వెళ్తుంది, ఆడుతుంది. కానీ ఈ స్టూడియోలలో వచ్చే వరకు ఏమవుతుందంటే సృష్టి వచ్చిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు ఎందరో స్టూడియోకి వచ్చి వెళ్తుంటారు ఇక్కడ. కాబట్టి మేము ఇంకోటి, మేము అమ్మవారిని ఆవాహనం చేసుకునే ముందు కూడా కొబ్బరికాయ కొట్టి నీళ్లు చల్లుకున్నాకనే, శాఖ పోసినాకనే అమ్మవారు ప్రారంభమవుతుంది. కానీ కుర్చీలలో ఎంతోమంది వచ్చి కూర్చొని వెళ్తుంటారు. ఇలాంటి కుర్చీలలో కూడా అమ్మవారు రావడం ఏంటి? ఇంకోటి, తనకి ఏదో ఒక్కసారి వచ్చి వెళ్ళిందంటే అనుకోకుండా వచ్చిందేమో అనుకోవచ్చు. ప్రతి చోటు నీకు వస్తుందా, నీకు వస్తుందా, నీకు వస్తుందా అన్నప్పుడల్లా నీకు రాదు రాదు అన్నప్పుడల్లా నాకు వస్తుంది 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 అని అనడంతోనే ఇది ప్రారంభమై ఇవాళ సత్యంగల్ల సిగము అని అన్న ఆ అమ్మాయిని ఫేక్ అని పేరు పెట్టేసారు. ఇంకొకటి అన్న, ఇప్పుడు మనకి మల్లన్న జాతర జరుగుతూ ఉంటుంది, పట్నాలు వేస్తూ ఉంటారు. అంటే దేవుడు వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నటువంటి అగ్నిగుండం దొక్కడానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వేల మంది, లక్షల మంది వెళ్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇదొకటి. ఇంకొకటి, ఇందులోనే పసుపులోనే కారం కలిపి కొడుతూ ఉంటారట. అది మీకేమైనా అనుభవం అయిందా? చాలా అనుభవాలు. ఇప్పుడే చెప్పానుగా ఇంతకుముందు, బోనం ఎత్తుకున్నప్పుడు నిమ్మకాయలు వేయడం, అరటి తొక్కులు వేయడం, జారి కింద పడితే ఆ బోనంది ఏదైనా పడిపోతే మనం ప్రజలోకములు వేయొచ్చు, వీళ్ళ ఇజ్జత్ తీయొచ్చు, వీళ్ళ ఇజ్జత్ ఎట్లయితే తీయాలనేది కొంతమందికి ఉంటుంది ఆశ. అలాగే ఈ పసుపులో మన కారం కలిపి జల్లుతుంటే మాకు మంటలు పోట్లు కావు. అయినా అక్కడ ఉంటారా ప్రదేశంలో వీళ్ళు వెళ్ళిపోతారంటే పైనంగా ఎర్రటెండ, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 లోపల అగ్నిగుండం తొక్కడం జరుగుతుంది. ఒక దిక్కు పూజారులు కథలు చెప్తుంటారు. ఎర్రటి ఎండ, పసుపు ఆల్మోస్ట్ ఎట్టైనా కొద్ది మంటను తెప్పిస్తుంది. అలాంటిది, ఎందుకంటే ప్యూర్ పసుపులు జల్లుకుంటాం కదా, అందరం పట్టించిన పసుపులు, అందరం సట్టేడు వారాలని మల్లన్న పేరు మీద ఇండ్లల్లో 11 కిలోలు 5 కిలోల పసుపు మేము పోస్తాం. అది పట్టించిన పసుపు, కొనుకొచ్చింది కాదు. ఇవాళ రేపు చాలా నార్మల్ పసుపులు పిండి అలా దొరుకుతున్నాయి. కాబట్టి అలాంటి పసుపు కాకుండా పట్టించిన పసుపు కాబట్టి అది మా మీద ఎట్లయినా కొద్ది మండుతుంది. ఇంకోటి, ఆ అగ్నిగుండం సెగ పైనంగా ఎండ. అందులో మళ్ళీ వీళ్ళు నమ్మక హేతువాదుల, లేదా మంత్రగాండ్ల, లేదా చూద్దా వీళ్ళకి ఎంత సత్యం ఉందని అనుకున్న వాళ్ళ కారం పసుపులో కలిపి చల్లుతుంటారు. దాన్ని మేమందరం కూడా తట్టుకొని అందరం శివశక్తులమ్మ. ఇంకోటి, శివశక్తులే కాదు అగ్నిగుండం తొక్కేది, చాలా నార్మల్ పీపుల్స్ కూడా తొక్కొచ్చు. ఎందుకంటే ఆరోగ్యం బాగలేనోళ్ళు, పెళ్ళిళ్ళు కానోళ్ళు, సంతానం కానోళ్ళు, వాళ్ళ దోషాలు కూడా అలా. ఎందుకంటే వీరభద్రుడు స్వామి దొక్కినాక మల్లన్న దొక్కుతాడు, పోతరాజు దొక్కుతాడు. కాబట్టి ఆ అడుగులలో మన అడుగులు కూడా పడితే ఎన్నో దోషాలు పటాపంచలైతాయి. కాబట్టి కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి శివశక్తి తొక్కుతేనే వీళ్ళకి సత్యంగల్ల దేవుడు. తొక్కకపోతే ఇప్పుడు అగ్నిగుండంలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఉరకాల, మధ్యలోకి వెళ్ళి ఉరకకుండా సైడ్కి వెళ్ళి ఉరికిండ్రు అనుకో, నీకు దొంగ దేవుడా నువ్వు మధ్యలోకి వెళ్ళి ఎందుకు ఉరికి రాలేవని అనరా? అంటారు కదా, మనం ఆడున్నోళ్ళమే అంటాం మనం. కాబట్టి ప్రతి ఒక్కరు అగ్నిగుండం దొక్కాల, ప్రతి ఒక్కరు సదరపట్టం దొక్కాల. దేవుడు వచ్చిన వాళ్ళు చక్కగా మల్లన్న దర్శనం చేసుకోవాలి. ఆయన అనుగ్రహం, ఆయన బండారం పట్టుకుంటే బంగారం వాసంతమవుతుంది. ఆయన బండారే భస్మమటలం చేస్తాయి. మన మీదకి వచ్చే శక్తులు, దుష్ట శక్తులు ఏవైతే చేతవాళ్ళు బాణమతులు ఉంటాయో అవన్నీ పటాపంచలు చేస్తాడు మల్లన్న ఆశీర్వచనాలు, ఐలేన్ మల్లన్న, కుమరెల్లి మల్లన్న, శ్రీశైల మల్లికార్జున స్వామి అనుగ్రహం అందరి పట్ల శివశక్తుల మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకవేళ నేను అక్కడికి వచ్చాను అనుకో, నేను తొక్కానే అనుకో, అంటే నాకు ఏమి జరగకుండా, అంటే ఒకవేళ అది తొక్కడం వల్ల కాళ్ళకు పొక్కులు వస్తూ ఉంటాయని చెప్పేసి, అంటే ఆ బొగ్గులు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉన్నాం కూడా. నాకు ఆ బొగ్గులు రాకుండా ఆపే అంత శక్తి రాకేష్ అన్న దగ్గర ఉందా? నేను నమ్మచ్చా?
నేను ఆపడం ఎందుకమ్మా, నీ ఒంటి లోపల సత్యంగల్లా భక్తి ఉంటే ఆ భక్తికి కాలవు. ఎప్పుడైనా దేవతలు కూడా కొంతమంది సిగాలు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు అయ్యో కాలుతుందేమో బొగ్గలు వస్తాయి అనుకుంటూనే దొక్కుతారు. కొంతమంది దేవుడు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి నిజంగా బొగ్గలు వస్తాయి. నాకేం కాదు, నేను ఇప్పుడే మల్లన్న దొక్కిపోయిండు, ఇప్పుడే వీరభద్రుడు దొక్కిపోయిండు, స్వాములు దేవతలు, మనకేమవుతుంది, ఆ దేవుడే దొక్కిన అగ్నిగుండం, మనం దొక్కాలి అనేది ఒక కసితీర నువ్వు దొక్కితే ఎందుకు వస్తాయి, రావట్ల. అంటే రాకేష్ అన్నకి ఏ విధంగా అమ్మవారు కనిపించింది? నాకమ్మ నాకు అమ్మవార్లు 9 మంది అమ్మవార్లు నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చారంటే స్వప్నము అని చెప్పలేను, అది అబద్ధమని చెప్పలేను, నిజమని కూడా చెప్పలేను. ఎందుకంటే నా దేవాలయం పైన నన్ను నాశనం చెయ్యే నీకే కాష్టముల బూడిది తెచ్చి ఒక దాంట్లో కవర్లో కట్టి దేవాలయం మీద వేయడం జరిగింది గత 8-9 సంవత్సరాల క్రితం. అలా వేసినప్పుడు నేను రోజు చెట్లకు నీళ్ళు వేయడానికి పోతా గుడి మీదకి. పోయినప్పుడు ఏంది బూడిది, మన ఇంటి వెనక కూడా ముస్లింలు ఉన్నారు, కట్టెల పొయ్యి ఉంది వాళ్ళకి. సరే వాళ్ళు వేసిర్రా అనుకున్నా. కట్టెల బూడిదికి కాష్టాల బూడిదికి తేడా ఉంటుంది. ఎందుకంటే మాకు దగ్గరలో అరస్పేంట ఉంది, శ్మశాన వాటిక, అక్కడ ఆ స్మెల్ వస్తుంటుంది. నేను ఏంది బూడిది ఉంది, ఇంత చిన్న చిన్న బొక్కలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బూడిది అంటే కట్టెలు ఉంటాయి. ఎందుకంటే ఇంటెనక వాళ్ళు బొక్కలతో ఎందుకు పెట్టుకుంటారు, కూరలు వండుకుంటారా, కట్టెలతో వండుకుంటారుగా. అయితే ఇందులో చిన్న చిన్న ఒక 2-3 బోన్స్ ఉన్నాయి. తర్వాత బూడిది ఉంది, అది ఒక రకమైన స్మెల్ ఉంది. అమ్మో మాకేమో చేస్తుర్రు, మా ఇంటికి ఏమో చేస్తుండ్రు, అంతకుముందే మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు ఇంకెవరిని సావగొట్టనికే చేస్తుండ్రు, ఇంట్లో చెల్లె డాడీ, నేను అప్పుడు పెళ్ళి కాలే, ఒకప్పుడు పెళ్ళి కాకముందు చూసి ఆ తర్వాత నేను చాలా భయమాందోళనకు గురై ఇంకెవరిని చంపడానికి, నన్ను చంపడానికి, మా ఇంట్లో వాళ్ళని ఇంకెవరిని చంపడానికి ప్రయత్నం చేస్తారని చాలా భయపడుకుంటూ ఒక షివరింగ్ వచ్చేసింది నాకు. వచ్చి గుడి మీదనే ఒరిగింది. ఎందుకంటే నాకు ఛాతీలో నొప్పి లేచినట్టు అయింది ఆ పీకర్కి. ఇక అట్లనే ఒరిగితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాన్న, భయపడకుని వెనక మేమున్నాం కదని ఒక ధైర్యం చెప్తూ నా చుట్టూ ఒక 9 మంది ఆడవాళ్ళు కూర్చున్నారు. అప్పుడే అమ్మవారి స్వప్నంలో దర్శనమిచ్చింది. కానీ వాళ్ళు ఒత్తుతున్నట్టుగా, నిజంగానే ఒత్తినట్టుగా నాకు ఆ భావన మాత్రం ఒక 1-2 రోజులు పోలేదు. అది నేను అస్సలైంది అమ్మవార్లను చూసింది. అమ్మవార్లు నన్ను ముట్టుకున్నారు, నన్ను నా చేతులు ఒత్తిండ్రు, నా తలకాయ ఒత్తిండ్రు అనే ఒక భావనలో మాత్రం అట్లుంటా. అట్లనే ఇంకా శక్తి రెట్టింపు అయిందేమో, అందుకేనేమో నేను ఇన్ని కిలోల బోనాలు మోస్తున్నా, అందుకే నా కాళ్ళ రెక్కలు ఇంకా కూడా గట్టిగా ఉన్నాయి. అందరు అంటుంటారు చాలా బక్కగా ఉంటావు స్వామి, ఎట్లా మోస్తావు ఈ 20-30 కిలోల బోనాలు, ఎలా మోస్తావు, 4 గంటలు ఎట్లా ఆడతావు అంటే అమ్మవార్లే ఇస్తున్న శక్తి ఇది. వాళ్ళే ఇస్తూ, వాళ్ళే ఆడిస్తూ, వాళ్ళే పాడిస్తూ, వాళ్ళే నన్ను పైకి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవార్లకు శతకోటి వందనాలు. అమ్మవార్లకు కొన ఊపిరున్నంత వరకు నేను అమ్మవార్ల సేవ మర్చిపోను. వాళ్ళు ఎప్పటికీ నా కుటుంబాన్ని, నన్ను సదా కాపాడాలి, బ్రహ్మాండ సృష్టిని కూడా కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అందరూ కూడా భక్త జనాభా మీరందరూ బాగుండాలి, మీ అందరికీ అరకతి బరకతి ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్ట కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, కళ్యాణం కాని వారి కళ్యాణాలు, సంతానం లేని వారికి సంతానాలు జరిగి, ఇండ్లు లేని వాళ్ళకు కూడా మంచిగా సొంతం ఇండ్లు కలిగి మీరందరూ కీర్తితో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇవాళ ఈ మల్లన్న నామకరణం కూడా వచ్చింది కదా, మల్లన్న జాతరల విషయాలు కూడా వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా, ఇంకోటి మేము సూర్మానుగుండు ఎక్కుతానమ్మా అక్కడ. అవునవును, సూర్మానుగుండు గోర్ల మీద ఎక్కుతాడు, భార్య మీద అలిగి బల్లిలాగయి పాకి వెళ్ళిపోయిండట మల్లన్న. 5 గుండ్లు ఉంటాయి, అయితే 5 గుండ్లలో కింది గుండ్లు అవి బండలు ఎక్కుతూ ఉంటారు పైకి. అలా సూర్మాను గుండు కూడా మన కాళ్ళ గోర్లు చేతు గోర్ల మీద. అయితే అందరూ బాయ్స్ పాయింట్ షర్ట్ మీద ఎక్కుతున్నారు. కొంతమంది ఎవరో ఊరు పల్లెటూరులో ఇట్లా నాటేసే వాళ్ళు గోసి పెట్టుకుని ఎవరో 2-3 ఆడోళ్ళు ఎక్కుతారు. అందరు ఆడోళ్ళు ఎక్కరు, అందరు పిల్లలు కూడా ఎక్కరు. కాబట్టి నేను గోసి వేయకుండా నార్మల్ చీర కట్టుకుని సింగులు ఇడిచేసి నేను సూర్మాను గుండు ఎక్కుతా. ఎట్లుంటుందో చూద్దాం, పడిపోతానా ఎక్కేటప్పుడు, ఎక్కగలనా ఎక్కలేనా అని నేను నిరూపించాలి. అది కూడా తీసి సోషల్ మీడియాలో మన ఛానల్లో పెట్టాలి అని అనుకున్నాను. అది కూడా పెట్టినా చాలామంది మా దాంట్లో 2 కోట్ల జనము, నవీన్ ముదిరాజు యూట్యూబ్ ఛానల్, మా తమ్ముని ఛానల్లో 1,80,00,000, ఇంకో దాంట్లో 6 కోట్లు, ఇలా ఆ వీడియోస్ని కూడా చూడడం చాలా. ఇంకోటి ఆ సూర్మాను గుండు దగ్గరని పాము పోతుంటే కూడా ఆ పాముని తీసుకొని మెడలేసుకోవడం, ఆ పాముతో ముందుకు అలాగే ముఖాల మీద నడవడం, ఆ పాము మూతిని నా మూతిలో పెట్టుకోవడము, అలా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కొమరవెల్లి క్షేత్రంలో మీరు అడిగినందుకు కొమరవెల్లి క్షేత్రం తీసినందుకు నేను ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మెరాకిళ్ళనే ఉన్నాయన్నమాట.
ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మీకు కూడా. దాదాపుగా చాలా వరకు ఫేక్ వీడియోలు వస్తున్నాయి, జనాలను నమ్మిస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది సో మనకు కూడా తెలియదు, ఎందుకంటే మేము కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మేము కూడా చేసి మేము కూడా వీళ్ళు కావాలని వీళ్ళ వ్యూవర్షిప్ కోసం మాత్రమే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారని, దాది అబద్ధం అని మేము చెప్పుకోవడం కోసం అయితే నేనైతే ఈరోజు అన్నం పిలవడం జరిగింది. సో మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కాబట్టి సో మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.